నేట్రమ్ మ్యూరియాటికం మనం అనుకోండి. గబాన మనం అనుకుంటాం నేట్రమూర్ అంటే ఉప్పు అండి అంటాం. కామన్ సాల్ట్. కామన్ సాల్ట్ అనేది రైతే కానీ మన వంట ఇంట్లో ఉన్న కామన్ సాల్ట్లో కామన్ గా ఇంకా చాలా కలిసి ఉంటుంది. ఇప్పుడు ఇంగువలో చేయబెట్టి సాల్ట్లో పెట్టి, మిరపకాయ ఇంగువలో చేయబెట్టి సాల్ట్లో చేయబెట్టినప్పుడు ఆ కామన్ సాల్ట్ తీసి మనం మందు తయారు చేస్తే నేట్రమూరును ఎత్తపల్లిడా అనేటువంటి ఒక 2 డ్రగ్స్ కలిసిపోతాయి. అలాగే మిరపకాయలు తుంపి ఎండు మిరపకాయలు దాంతో ఉప్పులో చేయబెట్టి తీసామనుకోండి, నేట్రమూరు క్యాప్సికము అని 2 మందులు కలిసి ఉంటాయి, కల్తీలు. అందుకని నేట్రమూరు తయారు చేసేటప్పుడు ఏం చేయాలి, బాగా బాయిల్ అవుతున్నటువంటి డిస్టిల్డ్ వాటర్లో మన వంట ఇంట్లో ఉన్న సాల్ట్ శుభ్రంగా వేసేయండి, ఏం పర్వాలేదు, ఏమవుదు. వేసిన తర్వాత వడపోసేయండి. వడపోసిన తర్వాత దాన్ని మళ్ళీ డిస్టిల్ చేసి క్రిస్టలైజ్ చేస్తే ఆ నీళ్లు విడిపోయాక ప్యూర్ సాల్ట్ ఉంటుంది. దాంతో నేట్రమూరు తయారు. అంటే మందులో కల్తీ లేకుండా ఉన్నప్పుడే దాని ప్రూవింగ్ లో మెటీరియల్ మెడికల్ చెప్పబడిన లక్షణాలకి సరైనటువంటి పద్ధతిలో వస్తాయి. ఇది కావాలి మనకి. ఇక్కడ మనకి చిరకాలం నుంచి మనం ఎదుగున్నటువంటి షాప్ వాళ్ళు, ఫార్మసిస్ట్ వాళ్ళు ఉండాలి. ఏ ఊళ్ళో పడితే ఆ ఊళ్ళో, ఎక్కడ పడితే అక్కడ తెలియనటువంటి చోట గబాలన మందు కొనేసి వేయకూడదు. కొన్ని ఊళ్ళల్లో నేను ఎరుగుతున్నాను, ఆర్సనిక్ ఆల్బమ్ 30 ఇవ్వండి టైఫాయిడ్ పేషెంట్కి తీసుకెళ్ళడానికి పెడితే గుంటూరులో మా చిన్నప్పుడు ఆర్సనిక్ ఆల్బమ్ 30 లేదా ఆయన దగ్గర 200 ఇచ్చాడు. ఇచ్చి 30 అని రాశాడు. మరి జాగ్రత్త, మనం ఎరుగున్నటువంటి ఫార్మసీ ఉండాలి. మొదటి మనకు మందులు ఇస్తూ ఉన్నది ఉండాలి. అక్కడి నుంచి మార్చకూడదు. ఈ రకమైన పరస్పరతో మనకు ఉండాలి. ప్యూర్ మెడిసిన్స్ మన దగ్గర ఉండాలి. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఉండవలసింది ఏ నాలెడ్జ్ ఆఫ్ ది యూజ్ ఆఫ్ పొటెన్సీస్ and the repetition of the dose ఔషధముల పొటెన్సీలను గూర్చి, మోతాదుల వాడకమును గూర్చి నిర్దుష్టమైన జ్ఞానము ఉన్నాయి. ఇది ఒకటి బాగా ప్రిన్సిపుల్స్ ఉన్నాయి. ఏ పొటెన్సీ ఎప్పుడు వాడాలి చెప్పుకుంటాం మనం. అలాగే డోస్ ఎప్పుడు రిపీట్ చేయాలి, దాని ప్రిన్సిపుల్స్ ఉన్నాయి. అలా కాకుండా మనం నక్స్వామిగా ఓ డోస్ ఇచ్చేసానండి, ఏ బేసిస్ మీద ఇచ్చామని మీరు నన్ను అడిగితే ఏం లేదంటే బాక్స్ దగ్గరికి వెళ్ళాను, అలా చేయబెడితే నక్స్వామిగా వచ్చింది తీసి ఇచ్చాను. ఇవ్వనకూడదు, పుచ్చుకోనకూడదు, అలా ఇచ్చినా కూడా. అదే నాకు అలాగే అలవాటు అన్నాడు. అంటే ర్యాండమ్ ప్రిస్క్రైబింగ్, లేదా పక్షి ప్రశ్న వేసి ప్రశ్న చక్రం కట్టి ఇట్లాంటివి వేసి తీసివేయడం. ఎందుకు వేసామని నిలదీసి ఎవడన్నా మన అడిగితే ఈ పేషెంట్కి ఎందుకు వేశానని చెప్పడానికి అంతకుముందు మహనీయులైనటువంటి పయనీర్స్ అండ్ ఫోర్ రన్నర్స్ ఫర్ ది ఫాదర్స్ ఆఫ్ ది సైన్స్ వాళ్ళు ఇచ్చిన ప్రిన్సిపుల్స్ మనకి గైడెన్స్గా ఉండాలి. అది తెలియాలి. ఈ పొటెన్సీలో ఎందుకు వేశాను అని మనం చెప్పగలిగినటువంటిది ఉండాలి. లేదంటే మామూలుగా 200 వేస్తాం కదా అంచేత వేశాను అనకూడదు. మామూలు ఉండదు. అలాగే ఇంకో డోస్ ఎందుకు వేశారు అని అడిగితే తగ్గుతోంది కదండి అంచేత వేశాను. తగ్గుతోంది కాబట్టి వేయకూడదు. హోమియోపతిలో ఇంకో డోస్ చెప్పబోతున్నాం. హోమియోపతిలో వేసిన డోసుకి సమాధానం రాకపోతే ఇంకో డోసు వేయకూడదు. అంటే వాడి మందది కాదని తెలుసుకోవాలి. సమాధానం వస్తూ ఉంటే అంతకంటే వేయకూడదు. ఎందుకంటే ఈ మొదటి డోసుని చెడగొడుతుంది. ఇది తెలియాలి. తర్వాత ఇంకొకటి కావాల్సింది ఏ నాలెడ్జ్ ఆఫ్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. ఏ నాలెడ్జ్ ఆఫ్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. వ్యాధుల వర్గీకరణమును గూర్చిన చక్కని జ్ఞానము. అంటే క్రానిక్ డిసీజ్, అక్యూట్ డిసీజ్. దేంట్లో జబ్బు ఎంత స్పీడ్గా ఉంటుంది తెలియాలి.
క్రానిక్ డిసీజెస్లో కనుకైతే ఏదో మందకొడిగా ఉంటున్నది, ప్రతి మార్చి ఏప్రిల్స్లోనూ హెడేక్స్ వస్తాయి, టైఫాయిడ్ వెళ్ళే జ్వరం వస్తుంది, తగ్గిపోతుంది, మళ్ళీ తర్వాత వానాకాలం వచ్చినప్పుడు జలుబు వస్తూ ఉంటుంది, సైకిల్ తిరుగుతూ ఉంది, అది క్రానిక్ డిసీజ్ అంటారు. దానికి ఒక డ్రగ్ ఒక డోసు వేసేస్తే మీరు సల్ఫర్ ఏదో వాడి డ్రగ్ చూసి వేశారు. తర్వాత 2 నెలలు 3 నెలలు, ఒక్కొక్కప్పుడు 4 నెలలు 6 నెలలు దాకా 7 నెలల దాకా డోస్ మళ్ళీ అక్కర్లేదు, అదే పనిచేస్తూ ఉంటుంది. అది పనిచేయదు, వాడి వైటాలిటీ పనిచేస్తూ ఉంటుంది. దీంతో స్టిమ్యులేట్ చేయబడినటువంటి అతని వైటాలిటీ పనిచేస్తూ ది పేషెంట్ ఈజ్ బెటర్ డే బై డే, వీక్ బై వీక్, మంత్ బై మంత్ తెలియాలి. అదే ఎన్నాళ్ళు పనిచేస్తుంది అంటే టైఫాయిడ్లో డోసు వేసి 3 నెలలు పనిచేస్తుంది అనుకోండి. ఒక్కొక్కప్పుడు 2వ రోజునో 3వ రోజునో ఇంకొక మోతాదు కావాల్సి రావచ్చు. అంటే డోసెస్ విల్ బి ప్రాబబ్లీ ఎగ్జాస్టెడ్ సూన్ ఇన్ అక్యూట్ డిసీజ్. ఎందుకని అక్యూట్ డిసీజ్లో వ్యాధి యొక్క వేగం ఎక్కువ, లోతు తక్కువ. క్రానిక్ డిసీజ్లో ది డెప్త్ ఆఫ్ ది డిసీజ్ ఈజ్ మోర్ అండ్ ది స్పీడ్ ఆఫ్ ది డిసీజ్ ఈజ్ లెస్. కనుక ట్రీట్మెంట్లో కూడా యూ షుడ్ బి ఏబుల్ టు కీప్ పేస్ విత్ ది స్పీడ్ ఆఫ్ ది డిసీజ్, ఇది తెలియాలి. అలాగే టైఫాయిడ్ కాకుండా డిప్టీరియా ఉంటుంది. ఇంకా అంటే వాడు గంటల మీద బతకడం, ఎగిరిపోవడం, రెంట్లో ఏదో ఒకటి ఉంటుంది. మనం పంచాంగం చెబుతూ కూర్చుంటే లాభం లేదు. మీరు వేసిన డ్రగ్ పనిచేసిందో లేదో 24 గంటలు చూడవలను అని అన్నారు అనుకోండి, తర్వాత చూడక్కర్లేదు. కనుక అప్పుడు మీకు ఉండవలసిన అలర్ట్నెస్ వేరు. అలాగే కలరా, ఆల్ అలర్ట్. వాడు టువర్డ్స్ బెటర్మెంట్ పెడుతున్నాడా, టువర్డ్స్ వర్సనింగ్ పెడుతున్నాడా తెలియాలి. కనుక ఈ ప్రిన్సిపల్ మీకు ఈ వర్గీకరణం తెలియాలి. జబ్బుల వర్గీకరణ ఎన్ని రకాలు ఉంటాయి, క్రానిక్ డిసీజెస్లో ఎన్ని రకాలు, ఫాల్స్ క్రానిక్ డిసీజెస్, ట్రూ క్రానిక్ డిసీజెస్ అని ఉంటాయి. అవి ఎట్లా ఉంటాయి? అక్యూట్ డిసీజెస్లో మామూలుగా ఆగంతుకములైనటువంటి వ్యాధులు, అంటే ఉట్టి ఇండిస్పోజిషన్, అంటే మనం వాతావరణానికి వాటికి అనవసరంగా నిద్రకి మొదలైనటువంటి వాటికి ఎదురు తిరిగి మెలితిరిగి శరీరం మీద తాత్కాలికంగా తెచ్చుకున్న జబ్బులు. అది కాక ఒక్కొక్క మన్యపు ప్రదేశము, పల్లపు ప్రదేశం అలాంటి చోట ప్రత్యేకం వెళితే ఒక ఏరియాలోకి వచ్చే వ్యాధులు ఒక రకం అక్యూట్ డిసీజ్. అలా కాకుండా ఇన్ఫెక్షన్తో వచ్చేటువంటివి మీజిల్స్, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ మొదలైనటువంటి ఒక జాతి. అలా కాకుండా ఎపిడమిక్స్ అనేటువంటివి, అంటే ఒక సీజన్కు సంబంధించినవి, లేకపోతే సీజన్స్ యొక్క ఎఫెక్ట్స్ తినగా, లేకపోతే నీళ్లు లేనటువంటి చోట, లేకపోతే అతి వర్షములు పడినటువంటి చోట, లేదా కొన్ని లక్షల మంది ఒక చోట చేరి తీర్థప్రజగా అన్క్లీన్గా ఏర్పడినటువంటి చోట వచ్చి ఫ్లేరప్ అయ్యేటువంటివి. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఏ డిసీజ్కి ఎంత స్పీడ్ ఉంటుంది, ఏ తరహా ఉంటుంది, మనం ఏ రకంగా ఆ డిసీజ్ ఉన్నటువంటి పేషెంట్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఇది తెలియాలంటే ఇన్ని రకాల డిసీజెస్ ఉంటాయని మనకు తెలియాలి ముందు. అది నెక్స్ట్ కావాల్సింది ఏ నాలెడ్జ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ మెడిసిన్. ఏ నాలెడ్జ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ మెడిసిన్. ఔషధముల వర్గీకరణమును గూర్చిన చక్కని జ్ఞానము. ఇదేమిటండో బెల్డోనా, లైకోపోడియం మొదలైనవి ప్లాంట్ మెడిసిన్స్ అన్ని, సల్ఫరు, క్యాల్కేరియా, కార్బోనేట్రమూలు మొదలైనవి మినరల్ మెడిసిన్స్ అని ఇది ఒక వర్గీకరణం. కానీ అది కాదు ఇక్కడ కావాలి. మనకు కావాల్సింది ఎకోనైక్ వాడారు, ఒక మందు వాడవలసి వచ్చింది. ఇంకొకటికి కోనియం మ్యాక్యులేటం అనే మందు వాడవలసి వచ్చింది. ఇది వాడితే ఎంత స్పీడ్గా పరిగెడుతుంది, ఎంత లోతుగా వెళుతుంది, అది వాడితే ఎంత స్పీడ్గా పరిగెడుతుంది, ఎంత లోతుగా వెళుతుంది. ఎకోనైట్ వేస్తే కోరమండల్ ఎక్స్ప్రెస్ మధ్యన విజయవాడ లోపల ఆగదు, తెలియక ఎక్కకూడదు అందులో. దీన్ని ఏమంటారు ఇట్లాంటి వాటిని? క్విక్ యాక్టింగ్ రెమెడీ.
హై స్పీడ్ రెమెడీ. చూసుకోకుండా గుండె జబ్బును అడిగేస్తే పట్టుకొని ఎగిరిపోతాడు 10 నిమిషాల్లో. జ్వరం ఉన్నది కాబట్టి ఎకనైట్ అని కొన్ని సిద్ధాంతాలు అట్లా చేయకూడదు. అవి శాపనార్థాలు అంటే సిద్ధాంతాలు కావాలి. హోమియోపతిలో కొన్ని ముద్రకెళ్ళు ఉంటాయి. జ్వరం వస్తే అంటే ఎకనైట్ వేయండి, తలనొప్పి వస్తే కడుపు నొప్పి వస్తే బెల్డోనా వేయండి, తలనొప్పి వస్తే బ్రయోనియా వేయండి. ఇట్లాగా పిల్లలకి విరేచనాలు ఎడుతుంటే క్యామమిల్లా వేయండి అన్నాడు. ఎకనైట్, బెల్డోనా, క్యామమిల్లా, ఏబీసీ సార్ అన్నారు. ది ఏబీసీ ఆఫ్ హోమియోపతి. డేంజరస్, వెరీ డేంజరస్. ఏ టు జడ్లో ఉన్నవి ఈ స్పీడ్ తెలియాలి జాగ్రత్తగా. మనకి తెలియక కొన్ని పుస్తకాలు కూడా రాసిన వాడు ఉన్నారు, ఏమనుకోకండి. ఆ పుస్తకాలు చదివి కంగారు పడద్దు. ఒక్కోడు అంటాడు, నా జేబులో ఒక సల్ఫర్ సీసా ఉంటే 200లో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జబ్బులన్నీ నయం చేసేస్తాను. మస్ట్ బి ఎ ఫూల్, మేబీ అన్ ఆథర్. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకో ఆయన పల్సటిర్లా జేబులో ఉంటే ఈ ప్రపంచంలో ఉన్న సకల అజీర్ణ వ్యాధులకు సంజీవి. అంటే రెనౌండ్ ఆథర్ ఇప్పుడు నేను చెప్పింది. కనుక సేము నేము అది కాదు మనకు కావాల్సింది. నిర్మములు, నిరహంకారులు, ద్రష్టలు, జాతికి ముందు నడిచి పురోగాములై మనకు అడుగుదాడలు చూపించిన వారు కొందరు ఉన్నారు. వాళ్ళని వేరే గుర్తుంచుకోవాలి. వాళ్ళు చెప్పినవి ఎగ్జాక్ట్ గా మనం ఫాలో అయితే, వాళ్ళు చెప్పినట్లు ఎగ్జాక్ట్ గా రక్షణ జరుగుతుంది. వాళ్ళు ఇచ్చారు స్పీడ్, ఎకనైట్ స్పీడ్ మెడిసిన్. తేలుగుతుంది, గుండె దడ, చీటి గిలగిల కొట్టుకుంటున్నాడు, వాళ్ళంతా చెమటకు వచ్చినాయి. చచ్చిపోతాను బాబోయ్, చచ్చిపోతాను. ఎకనైట్ వేయండి. చూస్తూ ఉండగా తగ్గుతుంది 2 నిమిషాలు. తేలు కుట్టితే ఎకనైట్ వేయొస్తున్నా అని అడగకూడదు. ఎకనైట్ సింటమ్స్ ఉంటే తేలు అడ్రస్ ను బట్టి కాదు మందు, వీడు పేషెంట్ అడ్రస్ ను బట్టి. కొంతమంది తేలుకి నేట్రమ్మూరు అన్నారు, అట్లా పెట్టుకోకూడదు. తేలుకి వస్తుంది కానీ వీడికి. మా చిన్నప్పుడు నేట్రమ్మూరు క్రిస్తాల్లో పోసి తేలు ముందునే దేవుడు దానికి అట్టపెట్టి కూడా తెచ్చేవారు. ఓ క్యాండో ఇట్లా తేలు పట్టుకుని ఉంచుకున్నట్టు బొమ్మ ఇవన్నీ ఉండేవి. అలా చేయకూడదు. కుడితే పైకి ఎక్కుతూ ఉంటే ఒక రకమైన మందు. ఏ మందు వాడాలి? తేలుకి సంబంధించింది కాదు. సిమ్టమ్స్ ట్రావెల్ అప్వర్డ్, ఫ్రమ్ బిలో అప్వర్డ్ అని ఏ మందు కింద రాసి ఉంటుందో అది వేయాలి. వాడికి వేస్తే చూస్తూ ఉండగా తగ్గిపోతుంది. అలాగే ఇంకోటికి కాలి బటన్ మీద ఎగ్జిమా స్టార్ట్ అయింది. తన్నుకున్నా తగ్గలేదు, ఇంకా పైకి వచ్చింది, ఇంకా పైకి వచ్చి పిక్క దాకా మోకాల దాకా వచ్చింది, పార్ట్స్ లాగా వచ్చింది. ఇక్కడ ఎగ్జిమాకి మందు వేయకూడదు. సిమ్టమ్స్ స్టార్ట్ లో ఇన్ ది ఫీట్ అండ్ ట్రావెల్ ఫ్రమ్ బిలో అప్వర్డ్. ఇందాకైతే వేయాలి మందు. ఇందాక తేలుకుంటే ఏ మంది వేసామో ఇప్పుడు ఎగ్జిమాకి ఏ మంది వేయాలి. అలాగే ఇంకొకటికి కాలికి సెన్సేషన్ పోతుంది, వేలికి పోయి క్రమక్రమంగా పైకి పెట్టదాకా కాలు డెడ్ అయిపోతుంది. దీన్ని ఏమంటారు? స్లో అండ్ క్రీపింగ్ పెరాలసిస్ అంటారు. ఇక్కడ ఏం కావాలి? ఇందాకదే ప్రిన్సిపల్. కింద మొదలైతే ఫ్రమ్ బిలో అప్వర్డ్. సరిగ్గా అదే మందు ముగ్గురికి వేయండి, 3 మోతాదులు, ముగ్గురికి తగ్గుతుంది. ఈ క్రీపింగ్ పెరాలసిస్ వచ్చినటువంటి వాడికి దాదాపు 1 ఏడాదో 2 ఏళ్ళు పడుతుంది తగ్గడానికి. ఎగ్జిమా వచ్చిన వాడికి 4 నెలలో 6 నెలలో పడుతుంది. తేలు కుట్టిన వాడికి అన్నాడు పడితే మందుకి ఎడవను. అదే మందుతో 4 నిమిషాలు 6 నిమిషాలు పడుతుంది. ఇది అదే 1 ఏడాది ఆగండి, తేలు కుట్టినా సరే ఏమైనా సరే మరి ఫలశ్రుతి 1 ఏడాది తర్వాత అని అనుకోవచ్చు. అంటే మెడిసిన్స్ కీప్ పేస్ విత్ ది స్పీడ్ ఆఫ్ ది డిసీజ్. అదే మెడిసిన్ అవతల పాము అయితే పావును కొట్టే కర్ర పుచ్చుకుని వస్తుంది, తేలైతే తేలును కొట్టే చెప్పును పుచ్చుకు వస్తుంది. ఆ మందే ఏది కావాలని కొట్టుకొస్తుంది. ఇది హోమియోపతిలో. షూర్ యాజ్ ఎనీథింగ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్.
మీకు అనుభవం వచ్చిన కొద్దీ కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ ముందు మాత్రం ఏమీ అనుమానం లేకుండా సందేహపడనటువంటి కాన్ఫిడెన్స్తో మీరు ప్రొసీడ్ అయ్యి ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి ఎట్లా ఉంటుంది. ఇది ఒకటి కావాలి మనకి. ఇవి మనకి హోమియోపతి వాడేటువంటి పద్ధతులు కావాల్సినవి తప్పనిసరిగా. ఇప్పుడు మళ్ళా ఒక మాట, అసలు హోమియోపతి వైద్యాన్ని గైడ్ చేస్తున్నటువంటి ప్రిన్సిపల్స్ ధర్మములు ఏమిటో అవి కూడా చెప్పేసుకుని డ్రగ్స్ లో వెళ్తున్నాం కనుక నెక్స్ట్ పారా నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఒకటి, ఓన్లీ వన్ డిజీజ్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ఎనీ వన్ పర్సన్. ఓన్లీ వన్ డిజీజ్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ఎనీ వన్ పర్సన్. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రోగమే ఉండుట సాధ్యము. నో టూ డిసీజెస్ కోఎగ్జిస్ట్ ఇన్ ఎనీ పర్సన్. రెండు వ్యాధులు లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్య గల వ్యాధులు ఎవరి యందును ఏకకాలమున ఉండవు. What we call diseases are only the manifestations of the one disease that exists. అనేక వ్యాధులని మనము చెప్పినవన్నీ రోగిలోని ఒకే వ్యాధి యొక్క వ్యక్త స్వరూపములు. ఇది మొదటి ప్రశ్న. అంటే బోల్డ్ అని జబ్బులు ఉన్నాయి శరీరంలో అని ఉండదు. ఫలానా మనిషి వ్యాధిగ్రస్తమైన స్థితిలో ఉన్నాడు అని ఉంటుంది. అంటే హీ సిక్, హీ ఈజ్ నాట్ హెల్తీ. కాన్సిక్వెన్స్ ఏంటంటే వీళ్ళు లివర్ బాగుండలేదు, వీడి హార్ట్ బాగుండలేదు, వీడి లంగ్స్ బాగుండలేదు, ఇట్లా ఇవన్నీ తలనొప్పి, నడు నొప్పి, తొంటి నొప్పి ఇవన్నీ. కనుక ఇవన్నీ ఒక చెట్టుకి అనేక కొమ్మలు ఎట్లయితే ఉంటాయి. ఒక మనిషికి 2 చేతులు ఎలా అయితే ఉంటాయో, ఒక చేతికి 5 వేళ్ళు ఎలా అయితే ఉంటాయో, ఒక డిజీజ్కి కొన్ని సిమ్టమ్స్ దగ్గర నుంచి కొన్ని వందల బాధలు, కొన్ని వేల బాధలు కాలక్రమమున ఒకే వ్యక్తికి కలగవచ్చు. ఇవన్నీ ఇది రెండవ ప్రిన్సిపల్. దీని నుంచే వస్తుంది రెండవది. ఈచ్ మెడిసిన్ హ్యాస్ ఇట్స్ ఓన్ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్. Each medicine has its own totality of symptoms that can never be substituted by another medicine. ప్రతి ఔషధమునకును ప్రత్యేకముగా నిర్దిష్టమైన వేదనా సముదాయం ఉంది. ఈ విషయమున మరి ఒక ఔషధము దాని స్థానం ఆక్రమింప లేదు. ఇది కూడా చాలా షూర్గా ఉందండి. కాబట్టి సరళం ఏమిటి? ఓన్లీ వన్ మెడిసిన్ షుడ్ బి యూజ్డ్. ఓన్లీ వన్ మెడిసిన్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ఏ పేషెంట్ డ్యూరింగ్ ఏ పర్టికులర్ కోర్స్. ఒక రోగికి ఒకే ఔషధము కన్నా ఎక్కువ ఔషధములను ఏకకాలికముగా వాడతారు. అంటే వీడికి ట్రీట్మెంట్ మీరు మొదలు పెట్టారుగా సుబ్బయ్యకు అంటే వాడి సింటమ్స్ అన్ని తీసుకుంటే ఒక మెడిసిన్ అది వేశారు. వేస్తే అది పనిచేస్తూ ఉంటే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. చేస్తూ ఉన్నాక ఎటు వెళుతుందో తెలుసుకున్నాక మళ్ళా కొన్నాళ్ళు అయిన తర్వాత ఇంకో డోస్ కావాల్సి వస్తే వేస్తారు. కొన్ని నెలలు అయిన తర్వాత ఎప్పుడో క్రానిక్ డిసీజ్. ఇలాగ ఏడాదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయ్యేటప్పటికి వాడికి ట్రీట్మెంట్ పూర్తవుతుంది. 6, 7, 8, 9, 10 డోసులుతో. లేదా ఒక 6 నెలలు ఏడాది ట్రీట్మెంట్ అయిన తర్వాత వీటి సిమ్టమ్స్ అన్నీ మారిపోయి ఇంకొక డ్రగ్ యొక్క సిమ్టమ్స్ లోకి పరిణామం చెందుతాయి. అప్పుడు ఏం చేస్తున్నారు? ఈ మొదటి డ్రగ్ ఆపేసి నెక్స్ట్ యు ఆర్ స్టార్టింగ్ ది ట్రీట్మెంట్ ఆఫ్ ది సెకండ్ డ్రగ్. అంతేగాని
వీడికి పొద్దున నీరసంగా ఉంటుంది, ఒళ్ళంతా బద్ధకంగా ఉంటుంది, విరేచనం తిన్నగా అవటం లేదు, అజీర్ణంగా ఉంటుంది. అంటే పొద్దున సల్ఫర్ 1 డోసును, రాత్రి నక్సామిక 1 డోసును ఇలా వాడుతూ ఉండండి. ఇలా అయిపోతుంది. వాడికి నక్సామికాతో ట్రీట్మెంట్ ఇస్తున్నారంటే వాడికి నక్సామికా ట్రీట్మెంట్ అయ్యే వరకు కూడా ఇంకొక డ్రగ్ ఉండదు. ఉన్నట్లయితే మనం వాడేది హోమియోపతి కాదు. మందులు హోమియోపతి మందులు అవచ్చు, కానీ మందులలో అయితే హోమియోపతి దేంట్లో ఉంది? విధానమునందు ఉన్నది. వర్క్షాప్లోకి మన బండిని తీసుకెళ్తే దాన్ని బాగు చేయగలరా లేదా అన్నటువంటి విషయం ఆ వర్క్షాప్లో ఎన్ని బోల్ట్లు నట్లు ఉన్నాయనే దాని మీద ఆధారపడి లేదు. ఆ వర్క్షాప్లో ఉన్నవాడు ఏ విధానం వాడతాడు దాన్ని బట్టి ఉంది. కనుక హోమియోపతి మందులతో కూడా ఆలోపతి వైద్యము చేయువారం ఉన్నారు. అంటే రోజుకి 4-5 రకాలైనటువంటి మందులు వేసి ఉంటారు. తలనొప్పిగా ఉంది, కొంచెం ఒక ప్రయోజనం తగిలించు కాలేజీకి వెళ్ళిపోయి వచ్చేస్తాం వేసుకున్నారు. కాలేజీలో మధ్యన లెక్చర్ ఇస్తూ ఉంటే ఒక లెక్చర్ అయ్యి రెండో లెక్చర్ అయ్యేటప్పుడు గొంతు కొంచెం రాసుకున్నట్టయింది. లోపలికి వచ్చి రెఫరెన్స్ తిరిగేస్తే రెఫరెన్స్ బుక్స్ అని చెప్పి పిచ్చి పుస్తకాలు చాలా ఉంటాయి హోమియోలో. చదవకూడని పుస్తకాల జోలికి మనం వెళ్ళకూడదు. ఏ సబ్జెక్టులో అయినా ఉంటాయి ఫేక్ బుక్స్. తర్వాత చదవకపోయినా బిగినింగ్ లో మాత్రం మనం ఎన్నడూ చదవకూడదు. అంటే సబ్జెక్ట్లోకి మనం రూపుకర్చుకునే లోపల, షేప్ కంప్లీట్ అయ్యే లోపల మిస్క్యారేజెస్, అబార్షన్స్ ఆఫ్ ది సబ్జెక్ట్ జరగకూడదు. అందుకు జాగ్రత్త. తర్వాత మనం ఏం చేయలేము అంటే ఇంప్రెషన్స్, మొదట పడ్డ ఇంప్రెషన్సే కనుక డిస్టార్టెడ్ గా పడితే తర్వాత చికాక్ అయిపోతాయి. ఒక 2-3 ఏళ్ళు పోయిన తర్వాత ఏ అడ్డమైన పుస్తకం చదివినా ఏం పర్ల పక్కకి నెట్టి అసలు పారేస్తాం. అంటే యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇఫ్ ది బుక్ కరస్పాండ్స్ విత్ ది సైన్స్ ఆర్ నాట్, అది తెలుస్తుంది. ఇప్పుడు వైద్యం చేస్తూ ఉంటే వీడికి మందు వేశాం. తలనొప్పి, గొంతు 2 లెక్చర్స్ ఇచ్చేటప్పటికి కొంచెం అన్నట్టుగా అయింది. పుస్తకం రిఫర్ చేస్తే ఏమైంది? ది లెక్చరర్ సోర్ థ్రోట్ ఒకటి, తర్వాత వాయిస్ రఫ్ ఫర్ లెక్చరర్స్ అండ్ ప్లీజ్ ఏదో రాస్తారు అని రూల్ స్టాక్ అంటారు. అందుకని లెక్చర్ మధ్యలో జేబులో రూల్ స్టాక్ చదివిస్తున్నాం. లెక్చర్కి వస్తూ మొట్టమొదటి ప్రయోజనం వేస్తున్నాను తలనొప్పి, మధ్యలో రూల్ స్టాక్స్ వేస్తున్నాం. లెక్చర్ అయిపోయిన తర్వాత నీరసంగా ఉంది, కడుపు మంటలుగా ఉంది, జ్వరం వచ్చినట్టుగా ఉంది. మంటలు అంటే బర్నింగ్ ఎక్కువగా ఉంటే ఆర్సనిక్ ఆల్బమ్ లేదు. ఇట్లాంటి మెర్రివెక్కులు పనులు తీరాలి. చేస్తే ఒక 4-5 సంవత్సరాల లోపల వీడి శరీరం ఇట్ విల్ బి ఏ పాండిమోనియం ఆఫ్ డిసీజెస్. అంటే ఒక వ్యాధి ప్రదర్శన చాలా వీడు పెట్టేస్తాం. 5-6 టికెట్ కొని తీసుకెళ్లి ఎగ్జిబిషన్ లో పెట్టక్కర్లేదు. రజుకుంటూ ఒక్కడే కావాలి కదా. వీడు తీసుకెళ్తే అన్నింటి బిల్లిని వాటన్నింటి తగ్గబెట్టుకెళ్ళినట్టే, వీడు తీసుకెళ్తే అన్నింటి బిల్లిని వాటన్నింటి తగ్గబెట్టుకెళ్ళినట్టే. పైగా వీడికి ఏదైనా వైద్యం చేద్దామంటే ఏమవుతుంది తెలుసు? పాపం ఆ కొత్త హోమియోపతి డాక్టర్ ఎవరు తెలుసుకోలేదు, వీడిని తీసుకెళ్ళారు. వాడు సిస్టమేటిక్ కేర్ టేకింగ్ చేస్తారు. మామూలు వీడి సంగతి తెలియదు, వీడు మొనగాడని తెలియదు. చేసి వాడు ఏం చేస్తాడు, ఆ కనిపిస్తున్న దాంట్లో చచ్చిపోతాడు. వాడు ఏ డ్రగ్ కిందికి రావు, వీడు తింటా ఉంటాడు. మామూలుగా అయితే రాంగ్ గా టైరింగ్ చేయకుండా ఉన్న కేసెస్ మీ దగ్గర వస్తే చూటిగా అర్థంలో లాగా వాటి డ్రగ్ మీకు కనిపిస్తూ ఉంటుంది. అలాగాక ఇటు కొట్టి అటు కొట్టి అటు కొట్టి నానా రకాలుగా, అంటే ఏలోపతి, హోమియోపతి, అది ఇది కలిపి, ఆయుర్వేదం 3 కలిపి వాడేవాళ్ళు ఉన్నారు. అంటే ఆమ్నోపతి, ఇలాంటివన్నీ జరిగేటప్పటికి ఏమవుతుంది పేషెంట్కి, వాడు ఎంతసేపు కేసు టేకింగ్ తీసుకున్నా వీడు ఒక డ్రగ్ కిందికి రాడు. ఏ డ్రగ్ వేయాలో వాడికి తెలియదు, చచ్చిపోతాడు డాక్టర్. వాడు తలకాయ పట్టుకుని హెడేక్ వీడికి వాడు బొమ్మ చెబుతాడు హెడేక్ వస్తుంది అని చెబుతూ ఉంటే వాడి హెడేక్ ఎట్లా వచ్చి ముందు వీడికి బిగ్ హెడేక్ పోనీ అటు ఇటు చేసి ఉన్న సింటమ్స్ లో ఏదో కొంచెం కాంప్రమైజ్ అయ్యి కక్కుర్తి కూడా ఒక డ్రగ్ వేసాడు అనుకోండి.
ఈ డ్రగ్ ఏం చేస్తుంది తెలుసునా, ఈ బోర్డు మీద గుళ్ళు వేస్తే అది అన్ని కొట్టుకుంటూ తిరిగి వస్తుంది చూడండి, కంచెలో పడే లోపల గుండు లెగ్ షాట్. అలాగా వీడి ఒంట్లో ఉన్నటువంటి అది వరకు ఉన్నటువంటి కథలన్నింటినీ ఒక 15 రోజుల్లో ఈ డ్రగ్ టచ్ చేస్తుంది. ఇలా కథలు చేసింది అంటాడు, ముక్కు తుమ్ములు వచ్చినాయి అంటాడు, ముక్కు ముడికి నెత్తులు వచ్చింది అంటాడు, మొన్నటి కంట్లోంచి ఇలా ఆగుతుంది, ఈ పన్ను లాగింది అంటే కీబోర్డు మొత్తం ఒక మాట టచ్ చేస్తుంది వేసిన ప్రతి డ్రగ్. అంటే ఏది టైప్ చేయబోయినా ఏఎస్డిఎఫ్ఏ పడుతుంది, కరెస్పాండెన్స్ లేదు, లెటర్స్ రావు, ఏమి రావు. ఎందుచేత ఒక 100 వేరేగా ఉన్నటువంటి సీన్స్ కి ఎక్స్పోజ్ చేయబడినటువంటి ఫోటోగ్రాఫిక్ ప్లేస్, అది డెవలప్ చేస్తే ఏం పిక్చర్ వస్తుందో వీడికి మందేస్తే సేమ్ ఫిల్ము నంబర్ మార్చకుండా వాళ్ళని తీసి వీరు తీసి పదార్థం తీసి డెవలప్ చేసినప్పుడు చేయబోయేవాడు అదే రంగులో ఉంటుంది. ఇది వచ్చి కాదు కనుక మనకి ఈ ప్రిన్సిపల్ కూడా బాగా తెలియాలి. అందుకని సింగిల్ డ్రగ్ థెరపీ అంటారు హోమియోపతి. అది దాటి వాడినటువంటి వాడు హోమియోపతి వాడినటువంటి వాడు కాదని తెలియాలి. అక్యూట్ డిసీజెస్ లో కూడా ఒక్కొక్కప్పుడు కలరాలో ఒక డోసు వేస్తే దాంతో కొంత తగ్గి సింటమ్స్ మారితే అప్పుడు ఇది ఆపేసి 2వ డోసు ఇంకో డ్రగ్ వేయచ్చు. కానీ ఇదో డోసు అదో డోసు వేయటం ఉండదు. క్రానిక్ డిసీజెస్ లో అసలు సచ్చినా అంత క్విక్ సక్సెస్ లో మారవు. ఇది నెక్స్ట్ ప్రిన్సిపల్. తర్వాత నెక్స్ట్ మూడవది, ది టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ ఇన్ ది పేషెంట్. ది టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ ఇన్ ది పేషెంట్ should tally with that of the medicine. Should tally with that of the medicine. రోగి అందలి వేదనా సముదాయము ఔషధమందలి వేదనా సముదాయముతో సామ్యము చెందవలేను, సిమిలారిటీ ఉండాలి. ఉండకుండా ఎందుకు వేస్తారండి అని మీరు కోపడదు, కానీ ఎందుకు వేస్తారో చెబుతాను వినండి. ఎగ్జాంపుల్, పంటి నొప్పి ఇలా పట్టుకుని వెళ్ళాం, డాక్టర్లు ఉన్నారు అంటే కవిత్వం చెప్పవలసిన నాబోటి వాళ్ళు వైద్యం చేస్తే ఏమవుతుందంటే ఎతులు ప్రాసంతో చేస్తాం. పంటి నొప్పికి పలసటిల్లా ఎత్తి సరిపోయింది కదా. ఎట్లా చేయాలని కవిత్వం చెప్పుకుంటూ ఉండవలసిన వాళ్ళు హోమియోపతి చేస్తున్నట్ట అంటే పంటి నొప్పికి పలసటిల్ల, కంటి నొప్పికి క్యామోమిల్ల. ఇట్లా వీడు పంటి నొప్పికి పలసటిల్లా వేసాడు అనుకోండి, టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ ప్రకారం వేసాము. దేని ప్రకారం వేసాము? పంటి నొప్పి సిమ్టమ్ కాదు. దాన్ని 1,00,000 మార్లు వెనక్కి ముందుకి తిప్పి చూసినా అది సిమ్టమ్ కాదు, సఫరింగ్. అది సిమ్టమ్స్ అంటే ఏమిటో చెప్పబోతున్నాను. ఇటుపైన ఏది సిమ్టమ్స్ ఏది కావు వేస్తే కొందరికి తగ్గుతుంది, కొందరికి తగ్గదు. మనం చూస్తూనే ఉన్నాం కదా, పంటి నొప్పి బల్క్లో వేస్తే తగ్గిన వాడి తగ్గుతుంది, తగ్గిన వాడి తగ్గదు. ఏం చేత అంటే వాడి పూర్వకర్మానుభవం అది ఇంటి పల్స్కెళ్ళ ఎందుకు వాడట ఊరుకుంటే తగ్గుతుంది, లేదా తెలియదుగా. తగ్గితే సరిగ్గా తగ్గింది, లేకపోతే పార్వతీదేవి శాపం అన్నాడు జ్యోతిషాస్త్రం. చెప్తే జరిగిందే జరిగింది, పెళ్లి అవుతుంది అన్నట్ట. అవలేదేమంటే పార్వతీదేవి శాపం అది కలియుగంలో జ్యోతిషం అలాంటి లెక్కల్లోకి వెళ్ళిపోతుంది. అలా కాదు, వీడు ఏం చేశాడు, పంటి నొప్పి పల్సటిల్లా అని 5-6 రోజులు వేసేటప్పటికి ఎవరికైతే పల్సటిల్లా సామ్యం ఉన్నదో వాడికి తగ్గింది, మిగిలిన వాడికి తగ్గలేదు. అప్పుడు ఏం చేశాడు, టుడే మళ్ళీ తీశాడు. ఆ లిస్టులో చూసి పల్సటిల్లా, క్యామోమిల్లా, ఎకోనైట్ వరుసలో ఉన్నాయి కదా. పల్సటిల్లాలో తగ్గలేదు, క్యామోమిల్లా వేశాడు. తగ్గలేదు, ఎకోనైట్ వేశాడు. అంటే తగ్గిన దాకా ఇందులో ఏదో ఒకటి కొడుతూ ఉంటాం. చేయకండి. ఇప్పటికీ పంటి నొప్పి సింటమ్ కాదు. ఏమిటి సింటము? విపరీతంగా పన్ను నొప్పిగా ఉన్నది, కాస్త కాఫీ కానీ టీ కానీ వేడి నీళ్లు కానీ తీసుకోవాలంటే వాడి వశం కావటం లేదు. ఆ వేడికి నోట్లో ఏమాత్రం తగిలినా దానికి ఆ పంటికి ఇలా ఇవన్నీ గుంజి లాగేస్తాం.
ఇది ముఖ్యం. పంటి నొప్పి గారి ముఖ్యం. వాడికి ఉన్న బాధలలో వేడిగా ఏది తగిలినా ప్రాణం గుంజేస్తున్నది అనేది సింటం. చల్లగా తీసుకుంటే హాయిగా ఉంటుంది. ఆ పంటి మీద కొంచెం ఐసు గడ్డ పెడితే ప్రాణం హాయిగా ఉంటుంది. అంటే పంటికి కాదు, ఏదైనా సరే వాడికి అదే. ఆ పర్సన్కి కంటి నొప్పి వచ్చినా అంతే, చెవిపోటు వచ్చినా అంతే. కాఫీ తాగుతుంటే గుయ్యిన గోవ గుయ్యిని లాగేస్తుంది వేడిగా ఉంటే. ఐస్ వాటర్ తాగుతుంటే హాయిగా ఉన్నట్టు ఉంటుంది. ఐస్ క్రీమ్ తింటూ ఉంటే చల్లటి వెళ్ళి తగ్గిపోయినట్టు హాయిగా ఉంటుంది. ఇప్పుడు మీకు సింటమ్ అనేది ఏమంటాం? ది పేషెంట్ ఈజ్ కంఫర్టబుల్ విత్ కోల్డ్ అప్లికేషన్స్ అండ్ హిస్ సఫరింగ్స్ ఆర్ అగ్రవేటెడ్ విత్ హాట్ అప్లికేషన్. ఇక్కడ పంటి నొప్పి ప్రసక్తి లేదు, తొంటి నొప్పి ప్రసక్తి లేదు, కంటి నొప్పి ప్రసక్తి లేదు. కానీ పంటి నొప్పి కానీ, తొంటి నొప్పి కానీ, కంటి నొప్పి కానీ ఏది వచ్చినా మీకు అప్లై చేయవలసినటువంటి కార్ట్రిడ్జ్ ఒకటి మీకు ఇవ్వబడ్డది. ఇప్పుడు వీడి పల్స్లో వేస్తే పంటి నొప్పి అయినా తగ్గుతుంది, తొంటి నొప్పి అయినా తగ్గుతుంది, కంటి నొప్పి. ఇది హోమియోపతిలో ఉన్న ప్రిన్సిపల్. కనుక పంటి నొప్పి పల్సతిల్లా అంటే వీడికి తగ్గుతుంది, మిగిలిన వాడికి ఇంకోటి ఉన్నాడు. వాడేం చేస్తున్నాడు? మంచినీళ్ళు ఇక్కడ తగిలితే ఇందులో జిల్లాలో చలి ఉడుకొచ్చినట్టు ఇలా రాగి కొంకరు పోయి గింకులైనట్టు అయిపోతుంది చల్లనీళ్ళు తగిలితే. వాడికి కాఫీ గ్లాస్ ఇస్తే ఇలాగా పైన పంటి మీద ఇలా పెట్టుకుంటాడు, పరిశుభ్రంగా అనుభవిస్తూ ఉంటాడు. ఆ కాఫీ గ్లాస్లో ఇలా కట్టుకుంటాడు పాపం. ఇందాకటి వాడికి ఆపోజిట్ మతం వీడు. చూసారా మత భేదములు, పార్టీ భేదములాగా వాడి పంటి నొప్పి వేరు, వీడి పంటి నొప్పి వేరు. ఇప్పుడు వీడికి కావాల్సినటువంటిది పల్సటి ఇలా వేస్తే ఏడ్చినటువంటిది పని చేయట్లేదు. అదే రేడియో పెట్టా తిప్పితే ఓ చోట ఆన్ చేస్తే సంగీతం వినిపిస్తుంది, ఇంకో చోట ఆన్ చేస్తే బూతులు వినిపిస్తాయి. పెట్టే అదే ఏం చేత మీరు ట్యూన్ చేసిన స్టేషన్ కచేరీ కోసం ఆన్ చేశారా, తాలూకు కచేరీ కోసం ఆన్ చేశారా, ఏ స్టేషన్ ట్యూన్ చేశారో దాన్ని బట్టి, కానీ ఏ పెట్టో దాన్ని బట్టి పాట వినిపిస్తుందా అంటే ఇక్కడ కూడా అంటే ట్యూన్ చేసినటువంటిది దానికి సింటమ్స్ కావాలి. ఇది చెప్పుకోబోతున్నాం కనుక ఇది తెలియాలి. నెక్స్ట్ కనుక టోటాలిటీ అంటే ఇప్పుడు చెప్పుకున్నది ఇది అన్నమాట. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఇంకోటి, do not repeat the dose. Do not repeat the dose when relief sets in. When relief sets in. బాధలు తగ్గుట ప్రారంభించినప్పటి నుండి మోతాదులను నిలిపివేయము. స్పష్టంగా మన దేవపతిలో ఏంటంటే తగ్గిన తర్వాత ఇంకో వారం రోజులు వేసి టెయిల్ డౌన్ చేయండి అంటాం. అంటే ఈవేళ 10 మాత్రలు వాడండి, రేపు 9 వాడండి, ఎల్లుండి 8 వాడండి. ఇట్లా 10 రోజులు అయ్యేటప్పటికి 10వ రోజున 1 వాడండి. ఈ 10 రోజులు వాళ్ళకి మాత్రలు అమ్ముడుపోయినట్లు ఉంటుంది, మన క్రమంగా తగ్గించినట్లు ఉంటుంది. ఇందులో గొప్ప ఒడిగిపోతుంది. ఇంకో రోజు రేపు వాడండి అంటే మొత్తం గబ్బురెచ్చిపోతుంది. నిన్నటికి కండిషన్, మొన్నటి కండిషన్ అన్ని కూడా ఇటు కలగలిపోయిపోతాయి కేసులు. నెక్స్ట్ ఇంకొక ప్రిన్సిపల్, మెడిసిన్స్ షుడ్ నెవర్ బి యూజ్డ్. మెడిసిన్స్ షుడ్ నెవర్ బి యూజ్డ్ ఇన్ క్రూడ్ ఫార్మ్. ఇన్ క్రూడ్ ఫార్మ్. క్రూడ్ ఫార్మ్ భౌతికములైన పెద్ద మోతాదులలో ఔషధములు ఎన్నడూ వాడరాదు. అంటే మహా వాడితే ఏం వాడతాం? మదర్ టించర్ వాడతాం. మదర్ టించర్ ఎంత వాడతాం? పొద్దున వంతు, మధ్యాహ్నం వంతు, సాయంత్రం వంతు వాడతాం. డ్రాప్స్ వేసి నీళ్లలో ఆ డ్రాప్స్ తాగమంటాం. ఎంత ఉన్నది మెడిసిన్? మ్యాక్సిమం అది మెడిసిన్. అక్కడి నుంచి మొదలుపెట్టి ఆ మదర్ టించరే 9 పాళ్ళు నీళ్లు, 1 పాలు ఔషధం వాడికి ఇస్తే 1x. ఇందులోది 1 పాలు ఔషధము, మళ్ళీ 9 పాళ్ళు నీళ్లు,
వాడితే 2x, ఇలాగ 3x, 6x, 12x, 30x. అన్నిట్లోకి మ్యాక్సిమం క్వాంటిటీ మెడిసిన్ వాడేది మదర్ టించర్. ఆల్ఫాల్ఫా మదర్ టించర్ వాడండి. పడితే ఎంత ఉంటుంది? అందులో చాలా కొద్ది ఉంటుంది, కానీ ద్రవ్యం ఉంటుంది. వీటిలలో ద్రవ్యం ఉండదు, ద్రవ్య గుణం ఉంటుంది. ఇట్ ఇస్ ఓన్లీ ది క్వాలిటేటివ్ మెడిసిన్ దట్ యాక్ట్స్ హియర్. అందుకనే లోపలికి వెళ్ళవలసిన పదార్థం అంటూ ఏముండదు హోమియోపతి మందులో. నాలుక మీద వేసాం అనుకోండి, మీకు అనుకోండి, మిగితే పనిచేయదు మాత్ర. హోమియోపతి మందు ఏం చేయాలి? నాలుక మీద కరిగిపోవాలి. వాళ్ళకి స్పెషల్గా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఏమని? లెట్ ది మెడిసిన్ డిజాల్వ్ అపాన్ ది టంగ్ అది చెప్పాలి. ఆ మెడిసిన్తో పాటు తన పని కూడా వచ్చిన లోకల్గా కమిషన్ కొట్టేటువంటి పదార్థంతో వాడకూడదు. పని చేసుకున్నారంటే విడి పని కూడా చేసుకొచ్చి, లేదా వాడి పనికి టైం లేక విడి పని చేసుకుని వచ్చేసి అట్లాంటి వాడిని కూడా పంపిస్తే ధ్వంసం అవుతుంది. అందుకని ఏం దేంతో వాడమన్నాడు? డిస్టిల్డ్ వాటర్తో అయినా వాడండి, లేకపోతే షుగర్ ఆఫ్ మిల్క్, లాక్టోస్, పాలలోంచి తీసినటువంటి చక్కెర. వాటికి ఔషధీకరణ గుణములు ఏమీ లేవు, వాటితో వాడండి. వాడినప్పుడు మందు పని చేయవలసిన పని చేస్తాయి, కానీ ఇది వచ్చిన కమిషన్ కొట్టడం ఉండదు. ఈ పదార్థం ఇంకో పదార్థంతో కలిపి వాడండి, ఏముండదు. ఇవి చిట్ట చివరి ప్రిన్సిపల్. ది ఎయిమ్ ఈజ్ టు క్యూర్ ఏ పేషెంట్ and not to cure a disease. రోగికి స్వస్థత చేకూర్చుటయే ముఖ్యము కాని రోగమును ధ్వంసము చేయుట ఇచ్చట లక్ష్యము కాదు. క్లియర్. ఈ ప్రిన్సిపుల్ని టచ్ చేయకుండా ఎన్ని మోతాదులు వేశామో అన్ని కత్తిపోట్లు పొడిచినట్లు లెక్క పేషెంట్కి అది గుర్తుంచుకోవాలి. కడుపు నొప్పికి మంది వేసాం, వేయవచ్చు. ఎప్పుడంటే ఇంకో రోజులోనో 2 రోజుల్లోనో చనిపోబోతున్నాడు, ఇంకా వీడికి ఏమీ లాభం లేదు, క్యాన్సర్ మొదలైన లాస్ట్ స్టేజ్లో ఉండి బాధ భరించలేకన్నాడు, అప్పుడు లేదు, బాధకు మందు లేదు. దట్ ఈస్ కాల్డ్ పాలియేషన్, లేక ఉపశమనం. ఎప్పుడు కాంట్ బట్ ఇంకా క్యూర్ అనేది పాసిబిలిటీ లేదు. ఈ ఉన్న కాసేపో కొన్ని గంటలో 1-2 రోజులో ప్రశాంతిగా అతన్ని ఉండనిచ్చేటువంటి పద్ధతి కోసం మాత్రమే ఆ ఒకే ఒక కేసులో పాలియేషన్ వాడాలి. అది కాకుండా హోమియోపతిలో ఎన్ని మోతాదులు అయితే పాలియేషన్కి వాడామో అన్ని మోతాదులలోనూ వ్యాధి వీడిలో అభివృద్ధి చెందుటకు మందులు వేశామని స్పష్టంగా తెలుసుకోండి. తలనొప్పికి ప్రయోజనం వేసుకునో, తలనొప్పికి బెల్డోనా వేసుకునో, తలనొప్పికి రూస్తాక్స్ వేసుకునో, తలనొప్పి తగ్గించుకుంటంలో సక్సెస్ అయింది అంటే ఆ వేసిన ప్రతి మోతాదును తలనొప్పి ఏ కారణం చేత వస్తున్నదో ఆ వ్యాధిని పైకి పెంచినది అని మాత్రం తెలుసుకోండి. ఇది ఇప్పుడు మనం డ్రగ్స్ గురించి కొంచెం పరిచయం చేస్తాం. ఈ మాత్రం బేసిక్స్ ఉన్నప్పుడు డ్రగ్స్ దగ్గరికి మనం పెడతాం. ఎప్పుడు కూడా హోమియోపతిలో సూటిగా మెటీరియా మెడికా తీసుకుని చదివి వైద్యం చేయడం ప్రారంభించే వాళ్ళు ఉంటారు. అది కాదు కేర్. నాబట్టి కానీ సూటిగా వంటింట్లో తీసుకుని వదిలిపెట్టామా, చారు కాచినా అది చారుతరంగా ఉండదు. వాడికి అందులో అన్ని డబ్బాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏది ఎందులో కలపాలో తెలియదు కదా వీడికి. ఉప్పులో పంచదార కలిపి 2 పాలలో కలిపి ఏదో పనులన్నీ చేస్తారు. అందుకని ముందు ఏం చేయాలి? ఎవరైనా ఇది ఉప్పు అంటారు, ఇది చక్కెర అంటారు, ఈ 2 సామాన్యంగా కలపకూడదు. బాగా అనుభవం వచ్చే కొన్నిట్లో వేస్తే మసాలాగా ఉంటుంది, ఇట్లా తెలియాలి. ముందు ప్రిన్సిపల్స్ తెలియాలి కదా. ముందు మెటీరియా మెడికి చదువుకొని మాస్టర్లు పొట్లాలు పెట్టడం మొదలెడతారు. అది చేయకూడదు. మెటీరియా మెడికలో ఏముంటుంది? ఏ మందు ఏ వేదనల సముదాయమును పుట్టించడం ఉంటుంది. అంటే ఏది లాగితే ఇంజిన్ స్టార్ట్ అవుతుంది, ఏది తొక్కితే యాక్సిలరేటరు, ఏది తొక్కితే క్లచ్, ఏది తొక్కితే బ్రేకు, ఇవన్నీ ఉన్నాయి స్కూటర్కి, కార్కి, ఇవన్నీ. కాబట్టి తొక్కుదాం. అది కాదు.
ముందర నేర్చుకోవాల్సినది వేరే ఉన్నది. ఇందాక నుంచి మన ఈ 3 క్లాసుల్లోంచి ప్రాథమిక సూత్రాలుగా దేన్నైతే చెప్పుకున్నామో దాన్నే ది ఫిలాసఫీ ఆఫ్ హోమియోపతి అంటారు. అది ముందు చదువుకోవాల్సింది. ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఎప్పటికప్పుడు మందులు ఇస్తే బాగుండని అనిపిస్తుంది. ముందు ఎవరికైనా పొట్లం పెట్టి మనం ఒకటి ఎవరు చేసుకుంటే బాగుండు, లేకపోతే ఎవరికైనా ఒకటి వస్తే బాగున్నాయి. కానీ ముందు మనం చదువుకోవాల్సినవి ఇప్పుడు చెప్పిన ప్రిన్సిపల్. వీటికి మూల గ్రంథం ఆర్గనాన్ ఆఫ్ ఫిలాసఫీ హోమియోపతి హ్యానిమన్ గారిది. అంటే సూత్రస్థానము, సిద్ధాంత స్థానము. దాన్ని మనకు బోధపడాలంటే కెంట్ లెక్చర్స్ ఆన్ హోమియోపతిక్ ఫిలాసఫీ. మొదటిది ఆర్గనాన్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్, హ్యానిమన్ గారు ఇచ్చినటువంటి ప్రధాన గ్రంథము. రెండవది దాని మీద మనకు ఇంటర్ప్రిట్ చేసి లోకానికి చక్కగా అర్థం చేసి ప్రాక్టికబుల్ గా తీసుకొచ్చి ఇచ్చినటువంటిది. శాస్త్రాన్ని శాస్త్రంగా కాకుండా కొంచెం తేనెలోను నేతిలోను కలిపి మనకి బోధపడేట్టుగా ఇచ్చి అయినటువంటిది ఫిలాసఫీ, లెక్చర్స్ ఆన్ హోమియోపతిక్ ఫిలాసఫీ. ఈ రెండు చదివిన తర్వాత ఆయనే జేటీ కెంట్ గారు రాసినటువంటి హోమియోపతిక్ మెటీరియా మెడికా. మూడవది బతికున్న నాళ్ళు 3 చదువుకుంటున్నాం. అంటే హోమియోపతి మనం మనకు కానీ ఇంకోళ్ళకి కానీ వాడదలుచుకుంటే, లేకపోతే ఎక్కర్లేదు. అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత చదవాలి. ఒక స్టేజ్కి రావడం ఉండదు, సెల్ఫ్ డిసెప్షన్ తప్ప. ఏ సబ్జెక్టులో అయినంతే ఇందులో అంతే. స్టేజ్కి ఉంది. అది ఉద్యోగాలకు వ్యాపారాలకు సంబంధించినవి కానీ నాలెడ్జ్కి సంబంధించినవి కావు. ఒక స్టేజ్కి రావడం అంటే అక్కడికి బుర్రగలిగినట్టే అంటే ఇంకా మీరు బయటికి పెరగదలుచుకోలేదని అర్థం ఉండదు. ఇంకా ఇది లైఫ్ లాంగ్ గా చదువుకుంటూ ఉండవలసినటువంటి పవిత్రమైన గ్రంథములు. జేమ్స్ టైలర్ కెంట్ అనేటువంటి ఒక అమెరికన్ మహామేధావి, హోమియోపతి అంటే ఏమిటో మొహం తెలియనటువంటి వాడు, పైగా అక్కడక్కడ హోమియోపతి మందులు ఎదుర్కొంటున్నారు కంటే చూసి ఎగతాళి చేసి ఏకసఖ్యములు చేసి ఏడిపిస్తున్నటువంటి వాడు. ఆయన భార్యకు ఎక్కడా నివారణ కానటువంటి విపరీతమైనటువంటి బాధపడుతున్నటువంటి కడుపు నొప్పి వ్యాధితో ఉండగా చివరికి అన్ని ట్రై చేశాను, లాభం లేకపోయింది. ఈ బజార్లో ఒక ముసలి హోమియోపతి డాక్టర్ ఉన్నట్ట, వాడి దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చి పెట్టండి అంటే ఏడిచాడులే అని అనుకుంటూ బయలుదేరట. వెళ్ళి తీసుకొచ్చి వేస్తే ఆశ్చర్యపడిపోయినాడు. తగ్గిందా? తగ్గింది. అలాగ క్రమంగా చూసుకుంటూ 2-3 వారాల్లో ఆయనకి దాని మీద కలిగినటువంటి అభినివేశం వలన డెవలప్ చేసినటువంటి వాడు. ప్రపంచానికి హోమియోపతికి జగదాచార్యులలో హ్యానిమన్ తర్వాత ముఖ్యుడైనది. అంతేకాక 30 సంవత్సరాలు ఔషధ వేదన సమీకరణ పట్టిక అంటే రిపర్టరీ అని ఒక గ్రంథాన్ని తయారు చేశారు. రిపర్టరీ, హోమియోపతిక్ రిపర్టరీ. అది వాడుకుంటానికి మనకి లొంగాలంటేనే ఇందాక చదువుకున్న 3 పుస్తకాలు చదువుకుని ఒక 5-6 ఏళ్ళు హోరాహోరీగా హోమియో వైద్యం చేయటం బాగా నేర్చుకున్నాక అప్పుడు రిపర్టరీ వాడటం మనకి చేతనవుతుంది, లొంగుతుంది. మొదలుటేనుగు వంటిది రిపర్టరీ అంటే. ఆ గ్రంథం రాస్తూనే 30 సంవత్సరాలు దాన్ని కృషి చేసి ఆ గ్రంథం సంపూర్ణము కాకుండానే చనిపోయాను. కాగా ఆయన భార్య ఆయనతో పాటు అహోరాత్రాలు శ్రమించి కృషించి ఆ వర్క్ చేస్తూ ఉండింది. కనుక ఆయనకి ఎంత తెలుసునో ఆవిడికి అంతకంటే తక్కువ తెలియదు, అంతా తెలుసును. ప్లస్ ఆయన ప్రియ శిష్యుడు ఒకడు, వారిద్దరూ కలిసి ఈయన చనిపోయిన తర్వాత ఆ గ్రంథాన్ని పూర్తి చేసి లోకానికి ఇచ్చారు. అంటే పీపుల్ లివింగ్ ఫర్ ఫుడ్ ఆర్ డ్రెస్ ఆర్ హౌసెస్ ఆర్ ప్రాపర్టీస్ ఆర్ జాబ్స్ ఆర్ ప్రమోషన్స్ ఆర్ బిజినెస్ కాకుండా పీపుల్ లివింగ్ అండ్ స్పెండింగ్ దేర్ లైఫ్ ఫర్ హ్యుమానిటీ. ఎందుకు బతికేటంటే ప్రమోషన్ల కోసం బతికేట మనం అందరూ చెప్పాం. కానీ వాళ్ళు ఎందుకు బతికేట అంటే తర్వాత మానవ జాతి కోసం బతికారు, అందులోనే చచ్చిపోయారు ఆ ప్రయత్నంలో. అంటే శరీరాన్ని ఒక క్యాండిల్ ఎందుకు బర్న్ అయిపోతుంది అంటే లైట్ ఇవ్వటానికి అన్నటువంటి ఇక్కడ వీళ్ళలో మనకు కనిపిస్తాయి ఇట్లాంటి వాళ్ళు. కానీ బిజినెస్ లో లాభం వస్తుంది కాబట్టి క్యాండిల్ బర్న్ అవుతుందా?
ఈ జేమ్స్ టేలర్ కెంట్ అలాంటి మహానుభావుడు పుణ్యపురుషులైనటువంటి వాళ్ళలో ఒక ఆయన. ఇప్పుడు మెడిసిన్స్, డ్రగ్స్ అనేటువంటి వాటిలలో కొన్ని సూచనలు వినండి. రకాలు ఉంటాయి. ఒకటి స్పీడ్ యాక్టింగ్ రెమెడీస్ లేక క్విక్ యాక్టింగ్ రెమెడీస్ అంటారు. ఇవి ఒక రకం. మందుల్లో కొన్ని మందులు అతివేగముగా పనిచేయనట్టువి ఒక రకం. రెండు డీప్ యాక్టింగ్ రెమెడీస్. డీప్ యాక్టింగ్ రెమెడీస్ అతి ప్రగాఢముగా పనిచేయు ఔషధములు రెండు రకాలు. ఈ మొదటివి ఇందాక మనం చెప్పాం చూడండి, ఎకోనైట్ మొదలైనది. అది శరీరంలో పడేస్తే ఈ దీపావళి అవుట్లు అబాయి తువ్వలు ఉంటాయి చూడండి, పెద్ద తువ్వలు, అవి తోక తెచ్చేసి అంటించి ఇంట్లో పడేస్తే ఏం జరుగుతుందో అంత పని చేస్తుంది శరీరం. అంటే ఇట్ క్రియేట్ వెర్ల్ పూల్స్ ఆఫ్ సఫరింగ్. లోపల ప్రాణమయ కోశాన్ని సుడిగుండములు కొట్టి గిరగిరా తిప్పి పేషెంట్ని కింద మీద కొట్టి అవతల పారు. కనుక దీనితో నివారణ కావలసినటువంటి బాధలు అంత తీవ్రంగా ఉంటాయి. అంటే ఆ గంట లోపల వాడికి తగ్గితే తగ్గినట్టు, లేదా చనిపోతాడు. అలాంటి వ్యాధులు వెరీ సీరియస్లీ ఫ్యాటల్ అండ్ డేంజరస్ అక్యూట్ డిసీజ్. ఇది వేస్తే చూస్తూ ఉండనే ఎరిగిపోతాయి. 10 నిమిషాల్లో అంతకుముందు వాడికైనా ఈ సృష్టి చేసింది అన్నట్టుగా ఉంటుంది. తర్వాత వాడి శరీరంలో ఆ సృష్టి తాలూకు ట్రేసెస్ ఉండవు, ఈ మందు తాలూకు ట్రేసెస్ ఉండవు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. దానికి దానికి చెల్లు. అంటే 2 మహాస్త్రాలు వేస్తే అది ఇది కొట్టుకుంటూ అయిపోయింది. వీడి కింద నుంచున్నవాడు మామూలుగా ఇంటికి వచ్చేస్తాడు. మనం చూసుకోకుండా మహాస్త్రం వేస్తే సూటిగా వెళ్ళి పేషెంట్ టపేయమని మొహాన్ని కొట్టేస్తుంది. పట్టులోపు కాబట్టి ఎకనైట్ వేయకూడదు. కొద్దిగా చలిగాల్లో తిరిగి వచ్చేటివి సాయంత్రం, ఆ రాత్రి అంతా ఏదో బరువుగా ఉంది. మర్నాడు పొద్దుటికి కొంచెం నొప్పిగా ఉంది. మర్నాడు సాయంత్రం అయ్యేటప్పుడు ఇంకా కొంచెం నొప్పిగా ఉంది. పాపం మరి ఆ మర్నాడు బాగా అయిపోయింది. ఎన్నాళ్ళు పట్టింది? 4 రోజులు పట్టింది. ఈ 4 రోజులు పట్టింది అని వాడు వచ్చి రిపోర్ట్ ఇచ్చినా కూడాను ఎకోనైట్ వేసాడు అంటే ఆ డాక్టర్ వాడికి ఈ తేడా తెలియదు. పంటి నొప్పికి ఎకోనైట్ ఎప్పుడు వేయాలి? అరగంట ముందు ఏమీ ట్రేసెస్ లేవు. సడన్ గా ఏదో ఒక రకమైనటువంటి గాలి తగిలింది, కారులో వెళుతూ ఉండగానో లేకపోతే దీంట్లో రైహిని కంచి కంట్లోంచి ఇట్లా పొడి చేస్తూ ఉంది. ఎంత ఒక అరగంటలో ఇలా పడుకున్నాడు కారులో, డ్రైవింగ్ ఆపేసి, అమ్మా ఇది ఏదో చాలా ఘోరంగా ఉంది, ఇది బదులు ఇది అయిపోయేటట్టుగా ఉంది, వేస్తే అక్కడ 5 నిమిషాలు పడుతుంది. అంటే వచ్చి ప్రకోపించినది అరగంటలో, వేయగా ప్రశమనం చెందింది 1/2 నిమిషంలో. ఇందాక చెప్పాడే 3 రోజులైంది ఇలాగ లాగుతూ ఉంటే అని చెప్పి, మీరు బ్రయోనియా మెటీరియా మెడికా తీసి చదువుతుంటే కెంట్లో ఏమనంటాడు, ఇట్ ఈజ్ ఏ స్లో యాక్టింగ్ మెడిసిన్. ఒకటి ఇంకేమంటాడు, కంప్లైంట్ స్టార్ట్ స్లోలీ, ఇంక్రీజ్ స్లోలీ అండ్ రీచ్ టు ఏ క్రైసిస్ స్లోలీ. ఈ తేడా మనకు తెలియాలి దానికి. ఇప్పుడు ఆ మొదట వచ్చిన వాడికి ఏమయ్యాలి? బ్రయోనియా వేయాలి పంటి నొప్పికి. అదేమిటండి కడుపు నొప్పికి కదా బ్రయోనియా కాదు. వాడికి పంటి నొప్పి బ్రయోనియా వేస్తే, ఎకోనైట్ వాడికి ఎకోనైట్ వేస్తే 2 నిమిషాల్లో తగ్గింది. బ్రయోనియా వాడికి బ్రయోనియా వేస్తే 2 రోజుల్లో తగ్గుతుంది. ఎందుకంటే వాడికి రావడం 3 రోజులు వచ్చింది, తగ్గడం 2 రోజులు. కనుక వాడికి తగ్గింది నాకు అంతలోనే తగ్గలేదు ఏమి అని ఎన్నడూ అడగకూడదు, అడిగి ఏం లాభం. వాడి పంటి నొప్పి వేరు, వీడి పంటి నొప్పి వేరు. డీప్ యాక్టింగ్ అంటే ఇది ఇంకో రకం. డీప్ యాక్టింగ్ రెమెడీ అంటే ఎముక మీద కాయ కట్టింది, ఏం చేద్దాం? మళ్ళీ
ఈ మాట ఇంకో రెట్టింపు ఇంతలో చూసారా. కానీ సిమ్టమ్స్ అన్ని తీసుకుని రాత్రిపూట మంచం మీద పడుకుంటే మరి అంటే ఇందులో దీని తాలూకు బయాప్సీ తీసి కాదు సిమ్టమ్స్, మనిషి తాలూకు సిమ్టమ్స్ కానీ యువక తాలూకు కాదు కదా. ఆ మొదటి సూత్రం గుర్తుండాలి. అప్పుడు వాడి సిమ్టమ్స్ అన్ని తీస్తే ఏం తెలియదంటే వాడి కథలో రోజు రాత్రి బెడ్ మీద పడుకున్నాక అలాగా 1 గంట దాకా నిద్రపట్టదు వాడికి. ఏం చేస్తూ ఉంటావా? ఏదైనా కావ్యం చదువుతున్నావా, షేక్స్పియర్ చదువుతున్నావా, లేదా మేఘ సందేశం చదువుతున్నావా, ప్యారడైజ్ లాస్టా, రీగైందా? ఏమీ లేదు. వాడు పడుకుని ఆలోచిస్తూ సడన్ గా ఏ కారు కిందైనా మనం పడి తెచ్చామనుకో, భార్య పిల్లలు వీళ్ళంతా తల పట్టుకుని ముష్టెత్తుకుంటూ జమ్ము కూర్చుని మన ఉద్యోగం పోయిందనుకో, అప్పుడు ఈ పిల్లల్ని వేసుకుని అలాగా ఫ్రెండ్స్ దగ్గర సందాలు వేసుకుని ఇది ఐడియా. శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, వాడి 2,000 రూపాయలు జీతం అన్నీ ఉన్నాయి. ఏం వైరాగం? అదే సింటమ్స్ అండి. తమాషగా చాలా రోజు అదే ఎంటర్టైన్ చేస్తాడు చూడు. ఇది చూశాడు డాక్టర్, ఏం చేశాడు? దానికి దీనికి అది సరిపోయింది, చివరికి 2 సరిపోయింది. అందుకని క్యాల్కేరియా ఫ్లోర్ 50 ml 4 డోసులు వేసాడు. ఏమిటి దాని కీనోటు? యువకుల మీద కాయలు కట్టడం రాస్తాడు, అది చూడకూడదు. ఇంకా చాలా వాళ్ళకి యువకుల మీద కాయలు కడతాయి ప్రపంచంలో. ఇప్పుడు ది పేషెంట్ ఫియర్స్ దట్ హీ గోస్ ఆన్ ది స్ట్రీట్స్ బెగ్గింగ్ అండ్ హీ బికమ్స్ పూర్. రోజు వస్తాయి సాటి సమస్య. మనం అడుక్కుంటూ పోతాం, లేదా మనం కంటే బెడకులు అడుక్కుంటూ వెళ్ళిపోతారు. అంటే అదే లైన్లో వెళ్తుంది థాట్. ఇంకోటికి అలాగే రాత్రి పడుకుంటే పగలంతా శుభ్రంగా మారలేదు, అలా కడమ నీళ్ళు వస్తుంటాయి, నిద్రపడతారు. ఏమిటంటే ఎవరికి చెప్పరు. ఒక డియరెస్ట్ ఫ్రెండ్ ఉంటే వాడికి చెప్తారు. ఏమిటంటే ఇది ఎవరికి చెప్పవు. పాపం ఆ పక్కింటి ఏమిటో తెల్లారేస్తే సాయంత్రం మీద అలాగే చాకరీ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఈరోజు కూడా ఇప్పుడు ఈ రాత్రి ఈ గొడవ రోజు ఇంకే. సరే ఇప్పుడు ఏం చేస్తావు? ఆవిడకి సహాయం సందా వేస్తావా? లేకపోతే అంటే ఏం లేదు, హస్బెండ్ ఇస్ ఫూల్. అంటే మనకి సైంటిస్ట్ వాళ్ళు ఉన్నట్టుగా ఫిలాసఫీ, ఒక్కో ఫిలాసఫీ వీడు చలమిస్తాడు, ఒక్కో ఫిలాసఫీ ఒక్కోటి ఏం చదవనే ఉంటాం. ఇప్పుడు ఎలా ఉన్నా అంటే హస్బెండ్ ఇస్ ఎ ఫూల్. రైట్, ఇప్పుడు ఏమిటి చేస్తాం? వాళ్ళు నేను అడగకుండా పెళ్లి చేస్తున్నారు. ఆర్ టుమారో యూ కెన్ టాక్ టు ది హస్బెండ్ ఫర్ ఎ డైవర్. అడిగారు, ఈ సఫరింగ్ ఎలా కలమంది. మొన్ననాడు సూర్యోదయం అయింది. ఏరా రాత్రి మాట్లాడినట్టు యువతరా పోలీసుగా ఉంటుంది. నాకే తర్వాత ఆశ్చర్యం తెల్లలేదు. మళ్ళీ ఆఫీస్లో వీడు వాడిని కదిలిస్తారు. ఏరా వాడితో మాట్లాడాలి. అదే జరిగిపోతాడా? నేను అసలే పోలీసుగా రాత్రి మర్చిపోయి ఏం వస్తూ ఉంటే వచ్చి నన్ను ఎదుగుతాను. మళ్ళీ రాత్రి మామూలు. రాత్రి ఒక మనిషి, పగలు ఒక మనిషి. రాత్రి రామేశ్వరం, పగలు పరమేశ్వరం అన్నారు. ఇట్లా రోజు వాడికి అదే వ్యవహారం. అంతే. వాడు ఎవరంటారు? నేట్రమ్మూరు. అదే పొటెన్సీలో శుభ్రంగా వంటింటి నుంచి ఒక రూపాయి తీసి వేసినట్టు వేయాలి. 65 సంవత్సరం ఒక ఆమెకు. రెండవ తడవ బెల్జియం వెళ్ళినప్పుడు కన్సల్టేషన్ కోసం వచ్చారు. మా హోస్టెస్
ఆవిడ రాణిస్తూ చంపుతాను. ఏమొచ్చిందంటే నో షీట్ వెరీ డేంజరస్ లేడీ. ఆవిడ ఇంట్లో రాణిస్తూ మాత్రం నేను ఒప్పుకోను. ఏం చేస్తుంది, ఏమిటంటే చంపేస్తుంది, వదలదు, ఊరికే చెప్పేస్తుంది. మనం చెప్పనిచ్చి చెబుతుందా లేకపోతే లేదా అంటే అదేం కాదు, మీరు గంట సేపు తినేస్తుంది, ఐ డోంట్ లైక్ ఇట్ అండి. నువ్వు లోపలికి వెళ్ళిపోతూ గొడవ చేయక. అందరూ అయిపోయిన తర్వాత దాకా కూర్చున్నాడు. కూర్చొని అందరూ అయిపోయాక లోపలికి వచ్చాక యూ షుడ్ హెల్ప్ మీ, ఐఎమ్ గ్రేట్ ట్రబుల్. ఎందుకంటే నేను ఒకటి మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. 63 సంవత్సరాలు ఆవిడ. వాడికి వయస్సు ఎంత? 63లో సగం ఎంతండి? 32 అండి. వాడిని మ్యారేజ్ చేసుకున్నాం. ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నావు? 4 years నుంచి అనుకున్నాం. వాడు ఏమన్నాడు? చేసుకుంటానని ప్రామిస్ చేశాడు. ఏం చేద్దాం? షీఈ్ హ్యావింగ్ గ్రేట్ ప్రాపర్టీ. 6 నెలలకి 7 నెలలకి ఒక మాట వచ్చి దీని దగ్గర డబ్బులు కొట్టుకుని వెళ్ళిపోతాడు. ఈజ్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ది మెంటల్ డిసీజ్ ఆఫ్ దిస్ పూర్ ఫెలో. ఇప్పుడు ఏం కావాలి అంటే వాడిని వశీకరణ చేయించాలి. ఇండియాలో బ్లాక్ మ్యాజిక్ ఉంటుందన్నారు. ఇండియన్స్ వచ్చారంటే ఇట్లాంటి మంత్రికి పెట్టి వశీకరణ ఉందని ఇట్లాంటి పిచ్చే ఇండియన్స్ చాలా ఉంటాయి. వాళ్ళు తప్పకుండా చేస్తాం. వాడి తాలూకు ఫోటో కానీ హ్యాండ్ కర్చీఫ్ కానీ పట్టండి. మెడిటేషన్లో 1.5 కూర్చోబెట్టాను. 1.5 ముందు తొలి వాటర్ తీర్థం చేశాను. ఏం చేత? మందు వేసిన తర్వాత 1.5 వరకు ఏం తినకూడదు లేదు. దీన్ని బయటికి పోలిస్తే కమ్మి తాగేస్తుంది. అందుకని చిన్న వెండి పంచి పాత్ర ఇక్కడ ఇండియా నుంచి పట్టుకెళ్ళింది. దాంట్లో పొద్దున్నే డిస్టిల్డ్ వాటర్ 2 యాంపిల్స్ కొట్టి వేసేసి దాన్ని సంస్కృతంలో తీర్థం అంటాం. దాంట్లో లీటర్ 3 చుట్టియము 2 డ్రాపులు వేసి మూత పెట్టి అక్కడ ఆల్టార్ మీద పెట్టి ఉంచాం. ఆవిడ వచ్చేటప్పుడు క్యాండిల్ కొన్ని చూపించాం. అక్కడ లాస్ట్ క్రైస్ట్ ఉన్నాడు, ఇక్కడ మాస్టర్ టీవీ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళంతా 5 ఉన్నారు. ఇక్కడికి ప్రేయర్ ముందు ఇచ్చే కూర్చోబెట్టాం. ప్రేయర్ అయిపోయాను. వస్తాడు మీ ఇంటికి తిరిగి వస్తాడు, వెళ్ళిపోమా. సరే ఆవిడ వెళ్ళిపోయి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిందే ఆవిడ జడ అన్నమాట. సరే అయిపోయింది. నేను ఊరికి వెళ్తూ ఉంటే ఈవిడ అడిగింది. ఆవిడ వస్తే నేను ఏం చెప్పమంటాను? రాను రోజులు ఏం చెప్పనట్టు. నెక్స్ట్ ఇయర్ నేనైతే మళ్ళీ చూడటానికి వచ్చింది ఆవిడ. బయటికి పోయి హౌ ఇస్ యువర్ స్పౌస్, హౌ ఇస్ యువర్ స్వీట్ అడిగితే ఈ డోంట్ మేక్ ఏ ఫూల్ ఆఫ్. ఔషధాన్ని మనం స్టడీ చేసేటప్పుడు మెటీరియల్ అమెరికాలో ఏ విధంగా స్టడీ చేయాలి అన్నటువంటి 4 ముక్కలు చెప్తాను వినండి. ఒక ఉదాహరణ చెప్పి దాంతో చెప్తాను. చూస్తూ మనం మెటీరియల్ అమెరికా చదువుకుంటే ఏదో ఒక డ్రగ్ చదువుకుంటున్నాం అనుకోండి, కొన్ని విచిత్రాలు జరుగుతాయి. మనం మొట్టమొదటిగా మెటీరియల్ అమెరికా చదువుకుంటాం మొదలుపెట్టినాం. కాలేజీలోనో స్కూల్లోనో చేసినటువంటి వాడు చదువు ఒకరు చెప్పి డిసిప్లిన్ చెప్పవలసిన చోటు కాదు. అందరం కలిసి ప్రశాంతంగా చేసుకోవాల్సిన చెప్పవలసిన అవసరాలు రాకూడదు. అవసరం వస్తే మాత్రం కొంచెం గట్టిగా చెప్తాను. మెటీరియల్ అమెరికా చదువుతూ ఉన్నప్పుడు మొట్టమొదట అందరికీ అన్ఫెయిలింగ్గా జరిగే విచిత్రం ఏంటంటే, ఈనాళ్ళ నుంచి మనకు ప్రపంచంలో సొల్యూషన్ దొరకలేదు, ఈవేళ దొరికింది, ఇది మన డ్రగ్ అనేది. అంటే మనం ఏ డ్రగ్ తీసుకుని చదువుకుంటున్నామో మెటీరియల్ అమెరికాలో ఇది మనకు సంబంధించిన డ్రగ్ అని తప్పకుండా అనిపిస్తుంది మొట్టమొదట. అన్నీ సరిపోయినాయి, మనమే ఉన్నాయి అని. మనమే ఉంటాం కాదు, అందులో ఉన్న వాటిలో కొన్ని మనకు కూడా ఉంటాయి, అది తెలియదు. అందుకని ఇది మన డ్రగ్ అనిపిస్తుంది. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు మనిషి అంటే మనకు ఉంది కదా, చాలా మందికి ఉంటుంది. ప్రతి ఒక్కడు కూడా మెటీరియల్ అమెరికా మొట్టమొదటి చదువుకున్నప్పుడు అనిపించేదే, లక్కీగా మన డ్రగ్ మనం మొదలు చదువుకున్నాం, ప్రశ్నలో కడుపు కూలబెట్టినట్టు అని అనిపిస్తుంది. సరే అది స్టడీ చేసి 2వ డ్రగ్కి పెడితే మొన్న అది అనుకున్నాం కానీ రఫ్గా సరిపోయింది, అసలు ఇది మన డ్రగ్ అనిపిస్తుంది. 2వది
ఇలాగా ఒక 25-30 ట్రక్కులు మనం గట్టిగా స్టడీ చేయడం మొదలెట్టి నడిచే వరకు కూడా ఈ వ్యామోహం ఉంటుంది. తర్వాత తెలుస్తుంది ఏమిటో ప్రతి ట్రక్కు మంకెళ్ళే కనిపిస్తుంది. ఇంకొంచెం దూరం పోయాక ఇదంతా ఒక దీంట్లో అసలు ట్రూత్ ఉందా? ఎందుకంటే ప్రతి ట్రక్కు ప్రతివాడికి సరిపోయినట్టు కనిపిస్తుంది. కొంచెం డిస్బిలీఫ్ కూడా కొంతకాలం వస్తుంది. హౌ ఐ బిలీవ్ అని ఒక చాప్టర్ రాశాడు ఒక మహానుభావుడు రాశాడు తన ఆత్మకథలో రెమినిసెన్స్. దాని నెక్స్ట్ చాప్టర్ హౌ ఐ బిలీవ్ అని రాశాడు. మొదటి భాగాన్ని ఆస్తికులంతా చాలా గొప్పగా చదువుతున్నారు. రెండవ అధ్యాయాన్ని నాస్తికులంతా చాలా గొప్పగా చదువుతున్నారు. మూడవ అధ్యాయం హౌ ఐ అగైన్ బిలీవ్ అని ఒక చాప్టర్. వాళ్ళు వీళ్ళు కూడా మూర్చోలేదు. లియో టాల్స్టాయ్ తన ఆత్మకథలో 3 అధ్యాయాలు. ఈ హౌ ఐ అగైన్ బిలీవ్డ్ దగ్గర ట్రూత్ ఉంటుంది. మొదట హౌ ఐ బిలీవ్డ్ దగ్గర ఎమోషన్ ఉంటుంది. రెండవది హౌ ఐ డిస్బిలీవ్డ్ దగ్గర ఇంటలెక్ట్ ఉంటుంది. రెండు అబద్ధమే. ఎమోషనల్ గా చేసిన బిలీఫ్ అబద్ధమే. మనం ఇంటలెక్చువల్ గా అనలైజ్ చేసిన అప్రోచ్ కూడా లోకల్ స్టాటిస్టికల్ ఫ్యాక్చువల్ ట్రూత్ తప్ప బ్యాక్గ్రౌండ్ ట్రూత్ అని ఏం ఉండదు. అంటే సత్యం అనే కొండ బద్దలు కొడితే ఉన్న పెంకుల్లాగా ఉంటుంది ఇంటలెక్చువల్ అప్రోచ్. ఈ పెంకుల్లో ఏది కొండగా మనకి సర్వీస్ చేయదు. మనం అన్నం వండుకునేందుకు కానీ నీరు చేసుకునేందుకు కానీ పనికిరాదు. అందుకనే ప్రపంచంలో ఉన్న 8 లక్షల సిద్ధాంతాలు కూడాను ట్రూత్ అనే కొండ బద్దలైన పెంకులు. ప్రతిదాంతోనూ కొంత ట్రూత్ ఉంటుంది. ఏది కూడా ట్రూత్ యొక్క పర్పస్ సర్వ్ చేయదు. ఈ మెటీరియల్ మెడికల్ స్టడీ కూడా నో ఎక్సెప్షన్. ఇన్ని పద్ధతులు వెళుతూనే ఉంటాయి. ఇది వెళ్ళాక మనం చదువుకుంటా మొదలెట్టినప్పుడు అతిశయోక్తి లేకుండా ఒక విషయం చెప్తాను వినండి. కొన్ని వేల హోమియోపతి మెటీరియల్ మెడికల్ ఈ రోజు వరకు ఉన్నాయి. చాలా ఎలాబొరేట్ గా రాసిన ఉన్నాయి. హెడ్డింగ్స్ కింద విడదీసి సిస్టమటైజ్ చేసి ఇచ్చినటువంటి ఉన్నాయి. మైక్రోస్కోపిక్ వ్యూ ఆఫ్ ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ దట్ డ్రగ్ ఇచ్చిన ఉన్నాయి. ఏరియల్ అండ్ టెలిస్కోపిక్ వ్యూ ఇచ్చినవి ఉన్నాయి. ఇన్ని ఉండి కూడా గ్రహములన్నీ కూడా సూర్యుడు లేకపోతే కిరణాలు అయితే ఉండదు. ఒక జేటీ కెంట్ మెటీరియల్ మెడికల్ చదవకుండా మిగతా ఏది చదివినప్పటికీ కూడాను తలకాయ లేకుండా శరీరం మొండే ఉన్నట్టు లేక. ఇందులో ఒక ఈషన్ మాత్రం అతిశయోక్తి లేదు. జేటీ కెంట్ మా మేనమావ కాదు, మిగతా వాళ్ళు తాకపోలేదు. అనుభవంలోకి వచ్చినప్పుడు మనకి మెటీరియల్ మెడికల్ ఎలా చదువుకోవాలో అలా రాసి ఎలా చదువుకోవాలి, ఎలా గుర్తుంటాయండి మెటీరియల్ మెడికల్. ఒక డ్రగ్గు చదివాం గుర్తుంది, కొత్తగా నావల్గా 2 డ్రగ్స్ చదివాం గుర్తున్నాయి. ఒకదానికోటి పోలిక లేకుండా కాంట్రరీగా ఉన్న డ్రగ్స్ అయితే గుర్తుంటాయి. కానీ కొంచెం తేడాలు అదే రకంగా ఉన్న డ్రగ్స్ కొన్ని 100 ఉంటాయి. క్లస్టర్స్ కింద కట్టుకుని ఇవన్నీ ఒకదానికోటి గుర్తుండటం ఎట్లా సాధ్యం? ఒక 25-30 డ్రగ్స్ అయ్యేటప్పుడు దృష్టి చెదురుతుంది. ఎందుచేత అది వీ ట్రై టు మెమరైజ్ ఈచ్ డ్రగ్ విచ్ ఈస్ ఏ వెరీ రాంగ్ ప్రాసెస్. ఆ డ్రగ్ని జ్ఞప్తి చేసుకుని జ్ఞాపకం పెట్టుకుంటానికి చేసే ప్రయత్నంతో చదువుతున్నాం. ఆ ప్రయత్నంతో చదవరాదు. కెంట్ మెటీరియల్ మెడికల్ ఆ పద్ధతిలో రాయలేదు, మిగతా వాళ్ళు ఆ పద్ధతిలో రాశారు. మీరు జ్ఞాపకం పెట్టుకోవాలనే ఉద్దేశంతో రాశారు. కెంట్ జ్ఞాపకం పెట్టుకోవాలనే ఉద్దేశంతో రాయలేదు. మెమరైజ్ చేయటం కాదు మీరు చేయాల్సింది, ఫెమిలియరైజ్ చేసుకోవాలి. కెంట్ ఆ ఉద్దేశంతో రాశాడు. మిగిలిన వాళ్ళు మెటీరియల్ మెడికల్ అన్ని కూడా ఎన్ని ఫ్యాక్ట్స్ వీలైతే అన్ని ఫ్యాక్ట్స్ మీకు అందిద్దాం అనేటువంటి ఆత్రంతో రాసినటువంటి మెటీరియల్ మెడికల్. కెంట్ చెప్పింది ఏంటంటే వీళ్లకు ఈ డ్రగ్ అనేటువంటిది ఒక వ్యక్తిగా ప్రసన్నమై ప్రత్యక్షమై పరిచయమై సంభాషణ చేయాలి అనే ఉద్దేశంతో రాశాడు. అందుకు పనికొచ్చేది ఆ మెటీరియల్ మెడికల్ ఒక్కటే. ఇప్పుడు మీ లైఫ్లో జరిగినటువంటి ఒక కామన్ ఇన్సిడెంట్ నేను చెబుతాను చూడండి. కొత్త వాళ్ళని ఒక 10 మందిలో 15 మందిలో మీరు చూశారనుకోండి, మర్నాటికి వాళ్ళందరూ గుర్తుంటారా? చాలా కష్టం బట్టి మనం. కానీ
ఇంతవరకు లైఫ్లో మనం ఎదుర్కొన్నటువంటి ఫ్రెండ్స్ బంధుమిత్రాదులు అందరినీ లెక్కేస్తే కొన్ని వేలు వస్తారు. ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్నటువంటి బంధువులు మిత్రులు అందరూ లెక్కేస్తే కొన్ని వేలకు తక్కువ ఉండరు ప్రతి ఒక్కరికి. కానీ ఇందులో ప్రతివాడు ఇన్ డీటెయిల్ గుర్తుంటాడు మనకి. ఒక 15-20 మందిని గుర్తుపెట్టుకుంటాం చాలా కష్టమైపోయింది కొత్త వాళ్ళని. కానీ వీళ్ళని ఇన్ని వేల మందిని మనసులో ఎవడి అరవాడికి ఉన్నది. ఎలా గుర్తున్నది? కొత్తగా వచ్చిన వాళ్ళని మనం చేసేది మెమరైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మీ పేరు ఏమిటి, మీ టెలిఫోన్ నంబర్ ఏమిటి, మీ అడ్రస్ ఏమిటి. ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళని ఈ 3 కాకుండా వాళ్ళు ఏమిటో తెలుసు మనకి. అది తేడా. వాళ్ళు ఏమిటో తెలిసిన వాళ్ళు 8,000 మంది అయినా మనకు వేరువేరుగా ఒకరితో ఒకరు కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుంది. మన ఎదుగున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారన్నంత మాత్రాన మా మేనమావకి మా బాబాయికి కన్ఫ్యూజన్ వస్తుంది నా మైండ్లో. మేనమావే బాబాయ్. కనుక ఈ రకమైన అప్రోచ్ డ్రగ్స్లో ఇస్తే ఎలా ఉంటుంది అని మొట్టమొదటిగా కెంట్ చూచాడు. ఇచ్చి మీ మిత్రులుగా మీ బంధువులుగా మీరు ఎరుగున్న వాళ్ళుగా డ్రగ్స్ చదివిస్తే మీ చేత తర్వాత డిస్పెన్సరీలో మీరు కూర్చున్నప్పుడు లేకపోతే మీ బంధువుల్లోనూ వాళ్ళలోనూ మనుషుల్ని చూస్తున్నప్పుడు వాళ్ళని ఎలా అయితే మేనమావగా బాబాయిగా తమ్ముడుగా అన్నగా కజిన్గా ఫ్రెండ్గా బాస్గా సబార్డినేట్గా ఇట్లా చూస్తారో అలాగే ఈయన మెటీరియా మనం సక్రమంగా శ్రద్ధతో చదువుకున్న ప్రభావం చేత మనతో నడిచి మాట్లాడటానికి వస్తున్నటువంటి వారు సల్ఫర్ వస్తున్నారు, నక్స్వామిగా వెళుతున్నారు, కెమోమిల్లా నడుస్తున్నారు, నేట్రమూలు ఏడుస్తున్నారు. ఈ మోస్తరుగా మీకు ఇంకొక హొరైజన్ డాన్ అవుతుంది ఈ మ్యాన్ కైండ్ మీదే. ఇప్పుడు మనం చూస్తున్న మనుషుల మీదే మనతో కూడా ఇంక్లూడెడ్. మనం కూడా అందులో ఇంక్లూడ్ అవుతాం. మనం మాట్లాడుతూ ఉంటే మనం తలసెక్కగా ఎందుకు మాట్లాడామన్న సంగతే ఆశ్చర్యం ఏదు. తర్వాత సల్ఫర్ మాట్లాడారు అని తెలుస్తుంది. తను కూడా ఇంక్లూడ్ అయితేనే విశ్వరూపం. మా చిన్నప్పుడు తెలియక విశ్వరూపం క్యాలెండర్ వేసాడు ఆయన. అంతా వేసి యువతల నూతుని అర్జునుడు దండం పెడుతున్నట్టు వేసాడు. యువతలు ఎక్కడ నూతున్నాడని వీడు యువతల నుంచి చూడడానికి కాస్త చోట అట్ట పెట్టుకుని మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర కొనుక్కున్నాడంటే అది విశ్వరూపం కాదు. విశ్వరూపం మైనస్ మరొక ప్లేస్ కనుక ఎక్స్ మైనస్ ఉంటుంది, విశ్వరూపం కాదు. కనుక ఇప్పుడు మెటీరియల్ చదువుకుంటున్నప్పుడు మనం కూడా అందులో ఇంక్లూడ్ అయ్యి మన డ్రగ్ కూడా అప్పుడు దొరుకుతుంది. కానీ లేకపోతే చచ్చిన మన డ్రగ్ దొరకదు, మన బంధువుల డ్రగ్ దొరకదు, మనకు బాగా పరిచయం ఉన్న వాళ్ళ డ్రగ్గులు దొరకవు. అందుకనే తెలియక మన ఇంట్లో ఉన్న వాళ్ళకి మనం వద్దని వైద్యం చేతనే చేద్దాం. అది టూ మచ్. అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళకి మనం వైద్యం చేయడానికి కనుక దమ్ము లేకపోతే ఇంకోళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. వీ హ్యావ్ నో మోరల్ రైట్. అంటే పోతే బయట పడిపోతారు. దేర్ ఇస్ ఎ వెరీ బీస్ట్లీ ఆస్పెక్ట్ ఇన్ దట్. తప్పు. మనం మన పిల్లలకి భార్యకి మంది ఇవ్వడానికి గుండెకాయ ఉంటే ఇంకోటికి పెట్టచ్చు. వీళ్ళకి ఎవరి చేత ఇప్పిద్దాం పెద్ద డాక్టర్ చేత మన ఇంటికి వచ్చిన వాడికి బెళ్ళడం మొదలైన వెళ్ళడం అంటే తప్పు. ఇవన్నీ మెటీరియల్గా మనం లోపలికి వెళ్తూ ఉంటే వస్తూ ఉంటే ఒక డ్రగ్ మనం చదవటం కెంట్లో మొదలెట్టామనుకోండి. కెంట్లో ఏం చేస్తాడో నాటకం కావాలంటే నాటకం, కవిత్వం కావాలంటే కవిత్వం, సంభాషణ కావాలంటే సంభాషణ, ముఖ కవళికలు కావాలంటే ముఖ కవళికలు, సజీవ పాత్ర చిత్రణ ఉన్మీలనము. అంటే లివింగ్ డ్రగ్స్ స్టార్ట్ టు యూ, దే ట్రాన్సాక్ట్ విత్ యూ, దే విజిట్ యూ, దే స్మైల్ విత్ యూ, దే లాఫ్ విత్ యూ, దే ఆర్ యాంగ్రీ విత్ యూ. ఇది అని చేసేది. ఇది కెంట్ తర్వాత ఈ రోజు వరకు మళ్ళీ ఎవరూ చేయలేకపోయారు అన్నది కూడా అతిశయోక్తి కాదు. మిగతా మెటీరియల్ అన్నీ కూడాను థరోలీ ఇన్ఫర్మేటివ్. కానీ ఈ ఆస్పెక్ట్ లేదు. అంటే మిగిలిన పనికిరావని అర్థం కాదు. కెంట్ చదువుకున్నాక చదువుకోవలసిన మిగిలినవి. అంటే ఒక డ్రగ్ మీకు పరిచయం అయిన తర్వాత తెలియవలసిన డీటెయిల్స్, వారి ఆదాయం ఎంత, వారు ఏ ఆఫీసులో పనిచేస్తున్నారు, టెలిఫోన్ నెంబర్, ఇవన్నీ కూడా
వారితో పరిచయం లేకుండా వాటి గురించిన స్టాటిస్టిక్స్ మీ దగ్గర ఉంటే వారు మీకు తెలుసు అనేది అవుతుందా? అఫీషియల్గా అవుతుంది, కానీ మరి హ్యూమన్గా అవదు. మెడికల్ ప్రాపర్టీస్ ఏమిటి? కెమికల్ ప్రాపర్టీస్ కావు, ఫిజికల్ ప్రాపర్టీస్ కావు, అఫీషియల్ ప్రాపర్టీస్ కావు. ఏమిటవి? వైటల్ ప్రాపర్టీస్. అంటే వాడు మీకు తెలియాలి, మీరు వాడికి తెలియాలి. ఇలా రాసింది కెంట్ ఒక్కడే, ఇది గుర్తుపెట్టుకో. అది ఎలా ఉందో ఊరికే మనం డ్రగ్స్ లోపలికి వెళ్లే ముందు ఒక ఉదాహరణ ఇస్తాను. మన దగ్గరికి కెంట్లో ఒక చదువుకుంటున్నాం, డ్రగ్ చదువుకుంటూ ఉంటే మధ్య మొదటి తడవ ఎలా చదువుకోవాలో తెలియకుండా నోట్ చేసుకున్నాం. ఈ డ్రగ్లో ఏమున్నాయి? నక్సాన్గా చదివాం. చదివితే కాన్స్టిపేషన్ లేక విరేచన బద్ధకం. అమ్మా మనకి ఎప్పుడు పనికొస్తే బాగుంటుంది. నోట్బుక్లో నక్సాన్గా పైన హెడ్డింగ్ పెట్టి కింద రాసుకున్నాం. తర్వాత తలనొప్పి రాసేస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా చర్మ రహస్యాలు, బీజాక్షరాలు రాసుకుంటున్నాం అని అనిపిస్తుంది మొదట చూస్తే. సారీ, స్టమకే, కడుపు నొప్పి, బాగుంది. ఇన్సోమ్నియా, నిద్ర లేకపోవటం, నిద్ర పట్టడం లేదు. మనకి ఎప్పుడన్నా నిద్ర పట్టకపోతే 4 డోస్ వేసుకున్నాం. ఇండైజెషన్, అజీర్ణం, ప్రమాణం. ఎన్ని వరకు వస్తుంది? ఎవరో వచ్చారు మన దగ్గర మొదలు చేయండి. కాన్స్టిపేషన్, నక్సాన్ 10 మందికి ఇస్తే ఇద్దరికి తగ్గుతుంది, 8 మందికి తగ్గుతుంది. యస్మై కస్మై ప్రదాతవ్యం అన్నట్టుగా ఇవి సింటమ్స్ అనుకున్నాం, మోసపోయినాం. నిన్న మనం చెప్పుకున్నాం సింటమ్స్ గురించి. కాన్స్టిపేషన్, విరేచన బద్ధకము, ఇవన్నీ ఉండి ఒకరికి వేడి భరింపలేదు, కెనాట్ టాలరేట్ సమ్మర్, హాట్ వెదర్, హాట్ సన్, హీట్ అండ్ వారం రూమ్ అండ్ కిచెన్. వంట చేస్తుంటే వంటగదిలో ఉండలేదు, కుప్పలు ఆడిపోతుంది. చల్లగా ఉంటే బాగుంటుంది. రూమ్లోంచి వంటింట్లోంచి యువతలకు వచ్చేటప్పటికి ఆ మొహం కిటికీలోంచి బయటికి పెడితే చల్లగా గాలి కొడితే అన్నట్టుగా ఉంటుంది. అలాగే గచ్చు మీద చొక్కా విప్పేసుకుని అలా ఎల్లికలో పడుకుంటే వేస్తాం. ఇట్లాగా పరమానంద వైకుంఠం. ఐస్ క్రీమ్ అలా తింటే బ్రహ్మాండం. ఐస్ వాటర్ బాగుంటుంది. ఇంట్లో పూజ ఉంది, కుండ ఉంది, ఎవరో చూడకుండా దాన్ని ఆలింగనం చేసుకుంటే ప్రాణానికి పైగా ఉంటుంది. తాపంగా ఉంటుంది లోపల, అంత తాపంగా ఉంటుంది. చల్లగా ఉంటే బాగుంటుంది. విపరీతమైన దాహం. ఏ నీళ్లు తాగుతాడంటే వేరే చెప్పక్కర్లేక రాశాం కదా, చల్లగా ఉంటే బాగుంటుందని. చల్లటి నీళ్లు చెంపిచ్చేస్తే మీకు ఉట్టి చెంపు తిరిగిస్తారు. గజదాహం అంటారు కదండి, అలాగా. మళ్ళా అరగంట గంట అయిన తర్వాత కష్ట మంచినీళ్ళు అంటారు. అంటే ఇంత చెంపుడని. మీరు ఎంత కిందాటికంటే పెద్ద చెంపుతో ఇచ్చినా చెంపు ఇచ్చేస్తారు మీరు, ఉట్టి చెంపు తిరిగి. మర చెంపు గ్లాసు తీసుకొచ్చి గ్లాసులో పోసి మీరు ఇస్తూ ఉంటే ఆ రెండు అక్కడ పెట్టండి అంటాడు. మేము పోసుకుంటాయి చెప్పగలుగుతాం. విపరీతమైనటువంటి దాహం అన్నమాట. ఒళ్ళు బరువు, ఒళ్ళంతా కూడా ఫీలింగ్ ఎలా ఉంటుంది? కొన్ని కేజీలు ఎక్కువైపోయినట్లు. ఏ గుడ్డు ఉండదు, వీడికి సెన్సేషన్ అది. ఒళ్ళు తేలిగ్గా ఉన్న రోజు తొందర వేసుకుని మనం లైట్గా తేలిపోతున్నట్లుంది. బాగా బరువుగా ఉన్నట్టుగా కదిలించలేకుండా ఉన్న రోజున తొందర వేస్తే ఏమీ తేడా ఉండదు. వీటిని అంటారు ఫీలింగ్. ఓకే, ఉన్నట్లు అనిపించుటలు. భూమి ఆకర్షణలో తేడా కానీ, మన శరీరంలో గ్రావిటేషనల్ పుల్కి వచ్చిన తేడా కానీ, భూగోళంలో వచ్చినటువంటి ఏ ప్రళయాలు కానీ లేవు, అన్నీ అట్లాగే ఉంటాయి. మనకు వచ్చిన సెన్సేషన్ అది ఒళ్ళు ఇట్లా చెయ్యి ఇట్లా ఎత్తుగా ఉంటే రోజు కన్నా రెట్టింపు బరువు ఉంటుంది. తలకాయ చాలా బరువుగా ఉంటుంది. అసలు ఇష్టపడడు.
అలా పడకుర్చీలో పడుకుని కబుర్లు చెబుతుంటే వేదాంతం చెప్పండి మీ ఇష్టం, జీవాత్మ పరమాత్మ మోక్షం అద్వైతం అన్నీ వచ్చేస్తాయి. అక్కడి నుంచి లేచి పక్క గదిలో కూర్చొని వంట చేసుకోవాలంటే శర్రం లేస్తాడు. మీకు ఈ ఐహికమైన విషయాలు తప్ప నేను చెప్పేవి పట్టవని. అంటే ఐహికమైన విషయాలు కాక వీడు చెప్పేవంటి అర్థం కుర్చీలోంచి లెమ్మని అర్థం. అదొక్కటి చేయమనకుండా ఉంటే వాడు మీరు ఎన్నైనా చెబుతారు. ఏవం గుణగణ కలిగిన వాడికి కాన్స్టిపేషన్. కనుక మందు పేరు ఇక్కడ రాసి ఉంటుంది కానీ ఇక్కడ రాసి ఉంటారు. కనుక మీరు ఏదైనా మందు చదువుతున్నప్పుడు నోట్ చేసుకోవాల్సిన ఇవి కావు. ఇవి ఇటుపక్క ఇంకోటి చూద్దాం. వీటికి విరేచన బతకాలి, చలి భరించలేదు. బయట ఆరు బయట చల్లగా గాలింటే ఏం చేస్తారో కొంచెం లోపలగా కుర్చీ వేసి కూర్చుంటాడు. అదే కొంచెం మబ్బు కనుక వేస్తే ఏం చేస్తాడో లోపల గదిలో చేస్తాడు. అదే కొద్దిగా సెప్టెంబరు అక్టోబరు ఆ ప్రాంతాలు అయ్యేటప్పుడు ఏం చేస్తాడో శాలువా శుభ్రంగా ఇలా కప్పుకుని లేకపోతే ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినా మీకు కప్పేస్తాడు. సాయంత్రం వెళ్ళాడు, మంచి ఎండగా ఉన్నప్పుడు వెళ్తాడు, పోయి దగ్గర కూర్చుంటాడు. ఇందులో కూడా మంచం మీద పడుకున్నప్పుడు ఇక్కడికి కప్పుకొని ఈ పైన ఫ్యాన్ పెట్టుకుంటాడు. అంటే బుర్రకి చల్లగా గాలి తగులుతూ ఉంటే ప్రాణానికి హాయిగా ఉంటుంది. ఒంటికి చల్లని గాలి ఏమాత్రం తగిలినా పుండు మీద తగిలినట్టు ఉంటుంది. అందుకని వాడు ఏం చేస్తాడు, ఫ్యాన్ ఉన్నవాడైతే ఇలా కప్పుకుని ఫ్యాన్ వేసుకు ఇక్కడ వరకు కప్పుకుని ఫ్యాన్ వేసుకుంటాడు, ఇటు పెట్టుకుంటాడు ఫ్యాన్ తలవైపున. లేదా కిటికీ తెరిచి కిటికీ వైపు తలకాయ పెట్టుకుని ఇక్కడ వరకు కప్పుకుని పడుకుంటాడు. వాడికి కాన్స్టిపేషన్ ఉంది, వీడికి కాన్స్టిపేషన్ ఉంది. కానీ కాన్స్టిపేషన్ మంది వేస్తే వాడు కదలు వీడు కదలు, వీడికో వాడికో మంది వేయాలి కానీ కాన్స్టిపేషన్ మంది వేయకూడదు. అంటే మనం మెటీరియల్కే చదువుకుంటాంలో ఏవి రాసుకోవాలి అన్న దాని గురించి. చలి భరించలేదు, వెచ్చగా బాగుంటుంది, కొంచెం వేడిగా కాఫీ, వేడిగా టీ, వేడిగా మిల్క్ అంటే సరే ఇవ్వండి అంటాడు ఏడుస్తూ. అంటే మిల్క్ పెద్ద ఇష్టం ఉంటుంది వీడికి. కాఫీ అంటే రెడీ ఇలాగా. ఆ కాఫీ కూడా స్ట్రాంగ్గా చక్కగా నక్కనెత్తురల్లే ఉండాలి, షుగర్ తక్కువగా ఉండాలి, చేరుగా తిక్కగా ఉండాలి. మన గోదావరి విశాఖపట్నం జిల్లాలో ఎవరన్నా రాజుల ఇంటికి తీసుకెళ్లి కాఫీ ఇచ్చేవాడు గొంతు దిగదు. ఎందుకని పాలలో బలం ఎక్కువ, డికాషన్లో బలం తక్కువ ఉంటుంది. చిక్కగా గంటేసి కలిపేస్తారు. యూరోప్లో కూడా ఈ తేడాలు ఉన్నాయి. రష్యన్ మిల్క్ అని అంటే ఇంత గ్లాసుడు పాలు చిక్కని తీసుకుని అందులో ఇంత విదిలిస్తారు. దాన్ని కాఫీ విదిలిస్తే రష్యన్ మిల్క్ అంటారు. దానికి ఆపోజిట్ గా ఫ్రాన్స్ లో ఏం చేస్తారో చిక్కగా నరరక్తం నరమాంసం కలిపినట్టుగా అంత చిక్కటి డికాక్షన్ తీసి పెట్టుకుని మిల్క్ లేకుండా తాగటం, మరీ మనం ఏడుస్తామని తెలిస్తే కొద్దిగా మిల్క్ అంటే వేసుకుంటాం. కనుక ఫ్రెంచ్ కాఫీ అంటే మనకి 2 చెంచాలు తాగేటప్పుడు బుర్రగిరి లెక్కనతో ఇలా తిరిగిపోతూ ఉంటుంది అన్నమాట, ఫ్యాన్ తిరిగినట్టు. ఫ్రెంచ్ కాఫీ, రష్యన్ మిల్క్ అంటే నార్త్ పోలు సౌత్ పోలు. వీడు ఫ్రెంచ్ కాఫీ గాడు, వాడికి ఎంత చిక్కగా, ఎంత చేదుగా, ఎంత తీపి తక్కువగా, ఎంత చిక్కగా, ఎంత షుగర్ తక్కువగా ఇస్తే అంత పడాలి. అన్ని రుచులు అలాగే. ఇవాళ నా బర్త్డే లేకపోతే మా ఇద్దరు మ్యారేజ్ డే అని వాళ్ళిద్దరు స్వీట్స్ తెచ్చి పెడతారు అనుకోండి, వీడికి బాగుండదు. ఒక్కప్పుడు పోట్ల పెడితే వెల్కమ్. రుచి ఏది ఎక్కువ రుచి అంటే వాడికి అదే రుచి. అలాగే అప్పుడే కాసినటువంటి తోటలో కాసిన వంకాయలు తీసుకొచ్చి కూర చేసి వడి పెట్టారనుకోండి, నచ్చదు. వంగ వరుగు వేయించి పెట్టారనుకోండి, బాగుంది. అలాగే ఒడియాలు, అప్పడాలు, వేపుళ్ళు, ఒరుగులు
దాంట్లో ఉప్పు కారం చల్లితే నాలుగు తురుముంటుంటే వాడికి పండగ. అంటే అన్ని కూడా కార్సెస్ ఆఫ్ ఫుడ్ తప్ప లివింగ్ ఫుడ్స్ వాడికి నచ్చవు. ఊరగాయలు కానీ, ఒడియాలు కానీ, ఒరుగులు కానీ, వేపుళ్ళు కానీ వీటిని ఏమన్నారు ఆయుర్వేదంలో? కార్సెస్ ఆఫ్ ఫుడ్. ఇవి తినేవాళ్ళని ఏదే గుణపఖాదకాహ, అంటే ది కార్స్ ఈటర్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆన్ దిస్ ఎర్త్ అన్నారు ఆయుర్వేదంలో. కోపడికంటే కోపడి లాభం లేదు, దట్ ఇస్ ట్రూ. ఇంకా పెద్ద మాటలు కూడా అన్నారు. అన్నం గంజి వార్చి తింటాం చూడండి, గంజి వార్చి చేసిన తర్వాత ఉన్న దాన్ని అన్నమలము అని అంటారు ఆయుర్వేదంలో. భారద్వాజుడి ఆశ్రమానికి కొంతమంది ఋషులు వచ్చారట. మొట్టమొదట టేబుల్ రాస్తాడు. వస్తే ఏమిటి మీరంతా మొహాలీలో అఘోరిస్తున్నట్టుగా ఉన్నాయేంటి? వైజాగ్ నుంచి వచ్చారా, హైదరాబాద్ నుంచి వచ్చారా, కలకటా నుంచి వచ్చారా, బొంబాయి నుంచి వచ్చారా అని అడిగాడు. అంటే అప్పటి సిటీస్ పేర్లు చెప్పి వాడు అడిగాడు. తక్షశిల నుంచి వచ్చారా ఇట్లా అడిగాడు. అంటే చెప్పారు ఇలా వచ్చామంటే అంచేతనే మీ మొహాలు చూస్తే ఏడిచినట్టున్నాయన్నాడు. ఎందుకంటే there is no possibility of eating fresh foods and fruits. ప్రిజర్వ్ చేసుకోక తప్పదు సిటీ లైఫ్ లో. కనుక ప్రిజర్వ్డ్ ఫుడ్స్ ఏమో అవి కార్ప్సెస్ అంటారు. కార్ప్సెస్ తినక తప్పదు సిటీ లైఫ్ లో. మీరు ఆ కార్ప్సెస్ తిని వచ్చినటువంటి ముఖాలు కనిపిస్తున్నాయి ఋషులై ఉంది కూడా. ఒక 10 రోజులు ఇక్కడ ఉండండి, ఆయుర్వేదం బోధ చేస్తానని చెబుతాడు. అక్కడి నుంచి మనకి శాస్త్రం బుక్ మొదలైంది. అంటే మనకి కోపం వచ్చినా కూడా ఇట్ ఈస్ ట్రూ అండ్ వీఆర్ హెల్ప్లెస్. We have no argument against it because we can't have any argument against truth. Logic కి against గా ఆర్గ్యుమెంట్ ఉంటుంది కానీ ట్రూత్ కి against గా ఆర్గ్యుమెంట్ ఎక్కడ ఉంటుందా? ఇక్కడ వీడికి వెత్తగా ఉంటే బాగుంటుంది. ఇంకా ఏముంటుంటే స్పైసీ ఫుడ్ సుర్రు అంటూ ఉంటే బాగుంటుంది తిన్నది. వర్రలు అంటారు ఇది. వర్రలు కారంగా ఉంటే, ఉప్పగా ఉంటే, పుల్లగా ఉంటే కూరగాయలు కూడా. ఇంకా వీడికి కోపము చికాకు మనిషిని చూస్తే వీడు అసలు కదలలేడు. వాడి కోపం కదలమంటే కోపం, ఆ కోపం కూడా ఏడుస్తున్నట్టు దున్న కోపం వల్లే ఉంటుంది. వాడికి పిచ్చి కుక్క కోపంలో ఉంటుంది. తేడా ఉందని వీడు కుర్చీలో తినమంటే కోపం వస్తే వీడు ఏడుస్తున్నట్టు మాట్లాడతాడు, వాడు తంతాడు. అది ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటే వాడు కొబ్బరి నూనె సీసా అద్దం ఉన్నాయి పట్టుకొని తన్నేసి వెళ్ళిపోయినాడు. ఆ గదిలోకి వెళ్ళిపోయిందో ఫ్రెండ్ అదేంటిరా తన్నే ఇస్తున్నాడు, వాడికి బోధపడదు. ఎందుకు తన్ని వెళ్ళామంటే ఏం చెప్పలేదు. లోపలికి వెళ్ళి రూమ్లో కూర్చున్నాడు. 5 minutes అయిన తర్వాత 1,00,000 సార్లు చెప్పాను అన్నాడు. ఎందుకు అక్కడ దారిలో పెట్టారు దానికి, అది వదులుతుంది. ఎందుకు తెలియాలన్న దానికి ఆన్సర్ ఆఫ్టర్ 5 minutes 10 minutes నడిచేటువంటి చోట దారిలో కొబ్బరి నూనె సీసా అద్దం వస్తువులు ఏమి పెట్టద్దని 1,00,000 సార్లు చెప్పాక వీడు అయినా పెట్టారంటాడు. వాడికి కాన్స్టిపేషన్ వచ్చింది, వీడికి కాన్స్టిపేషన్ వచ్చింది. మీరు మెటీరియా మెడికల్ ఇవి రాసుకోవాలి, ఇవి రాసుకోవాలి. రాసుకుంటే వీటిని ఏమంటారు? బ్రయోనియా అనే మందు కిందే ఉంటాయి. దీంట్లో నక్సోమికా అనే మందు కిందనే ఇవి ఉంటాయి. కానీ దీని కింద అవి కనిపించవు, దాని కింద ఇవి కనిపించవు. కానీ 2 డ్రగ్గుల కింద ఇవన్నీ కనిపిస్తాయి. 2 కాదు, 200 డ్రగ్గుల కింద ఇవన్నీ ఉంటాయి. చూసారా? ఏవి సిమ్టమ్స్ ఏవి సిమ్టమ్స్ కావు అన్నటువంటి దానికి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవి సిమ్టమ్స్, అవి సిమ్టమ్స్, ఇవి కావు. ఇంకా కొన్ని వీటిలలో ఒకదానికోటి కాలికి మెడకి వెలిగేస్తే సిమ్టమ్స్ వస్తాయి. కాన్స్టిపేషను, హెడేక్, ఈ 2 కలపండి. వాటికి విరేచన బతక వచ్చినప్పుడల్లా పార్శ్వపునకు మన్నాడు వచ్చిందన్నమాటే. అంటే వెన్ ఎవర్
he has constipation, his headache flares up. ఇప్పుడు దాని కిందికి ఎడుతుంది అసలు నక్స్వామిక కిందికి ఎడుతుంది. అప్పుడు హెడేక్ ఒకటే కాదు, ఏదైనా సరే దీంతో లింకప్ చేయండి. మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ కనిపించి నెక్స్ట్ డే ఫిట్స్ వస్తాయి ఎపిలెప్సీలో, లేదా ఫిట్స్ రాబోయే ముందు క్రమంగా 2-3 రోజుల నుంచి కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది. అలాంటి వ్యాధిని ఎపిలెప్సీ అని పేరు పెట్టి ఎపిలెప్సీకి మందు మెటీరియా మెడికల్ వెతకరాదు. దేనికి వెతకాలి? ఈ రెంటికి లింకు చూసుకుని నక్స్వామిక వాడితే వాడికి ఎపిలెప్సీ కూడా తగ్గిపోతుంది. వాడికి ఉన్న జబ్బు తగ్గుతుంది కనుక ఎపిలెప్సీ తగ్గుతుంది. కానీ ఎపిలెప్సీకి మందిస్తే తలకిందులుగా తపస్సు చేసినా తగ్గదు, ఏదో పోయినంతే. కనుక హోమియోపతిలో ఒకే ఒక్క మార్గం ఉన్నది. ఏమిటి? వాడికి ఉన్నటువంటి జబ్బు తగ్గాలి, తగ్గితే నువ్వు చూస్తున్నటువంటి జబ్బు కూడా దాంతో వెళ్ళిపోతుంది. అంతేగాని నువ్వు ఏ జబ్బు చూస్తున్నావో దానికి నువ్వు మందిస్తే ఎక్కడికి వెళ్ళదు, ఏమీ అవ్వదు. తెలిసిందా? ఏదైనా అనుమానాలు ఉంటే అడగండి. ఇది చెప్పిన దాంట్లో ఏమన్నా మిస్సింగ్ లింక్స్ కానీ స్టెప్స్ లో కానీ తేడా ఉంది అంటే ఇన్ దీస్ టర్మ్స్ ఓన్లీ వీ హ్యావ్ టు స్టడీ ది మెటీరియా మెడికా అండ్ వీ షుడ్ నెవర్ స్టడీ ది మెటీరియా మెడికా టు సర్చ్ దీస్ థింగ్స్. ప్రతి దాంట్లో హెడేక్ ఉంటుంది, ప్రతి డ్రగ్ కింద కూడా హెడేక్ ఉంటుంది. ఇట్స్ ఎ బిగ్ హెడేక్. ప్రతి డ్రగ్ కింద టూటేక్ ఉంటుంది. చూడండి, తలనొప్పి లేనటువంటి మెటీరియా మెడికాలో డ్రగ్ మీరు చేసి చూపించగలరా? కొన్నాళ్ళు తెలియక చదువుకునేటప్పటికి ఏమిటో ఇదంతా ఇది